హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం విష్ణు కథ చెప్పుకోబోతున్నాం. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసి అగ్నిదేవుడిచ్చిన పాయస పాత్ర అందుకొని ఆనంద పారవస్యంతో కౌసల్యకు, కైకేయికి ఆ పాయసాన్ని పంచి ఇచ్చాడు. అతనికి కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు రాణులు. కౌసల్యాదేవి సుమిత్రకు గాను తనకిచ్చిన దాంట్లోంచి కొంత పాయసాన్ని వేరొక పాత్రలోనికి తీసింది. అలాగే కైకేయి కూడా ఆ పాత్రలో తనకిచ్చిన పాయసాన్ని నుంచి తీసి కొంత వేసింది. చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు విష్ణువు రాముడుగా నీలమేఘ ఛాయగల శరీరంతో పుట్టాడు. తర్వాత కైకేయికి శంఖ పద్మాల అంశతో ముత్యపు తెలుపు రంగు గల భరతుడు పుట్టాడు. శేషుని అంశతో బంగారు వన్యగల లక్ష్మణుడు, చక్ర గదల అంశతో పగడపు ఎర్ర జీరలతో శత్రుఘ్నుడు సుమిత్రకు పుట్టారు. చైత్ర శుక్ల నవమి రామనవమిగా పేరొందింది. కోసల రాజ్యమంతటా ఆనందోత్సవాలు జరుగుతుండగా 3వ చైత్రం వచ్చింది. అయోధ్య నగరంలో చక్రవర్తి పెద్ద కుమారుడు పుట్టినరోజు వేడుకలు, దాన ధర్మాలు ఘనంగా జరిగాయి. చైత్ర పౌర్ణమి నాడు రాజసౌధం మీద విరిసిన వెన్నెట్లో 4 చిరంజీవులతో 3 రాణులతో దశరథుడు మంత్రి సుమంతుడు రాముణ్ణి ఎత్తుకొని తిప్పి ఆడించే ఆ రాజబంధువులు అంతరంగికుడు అయిన భద్రుడు చిత్రాన్నాలతో విందు చేసుకున్నారు. కౌసల్య రాముణ్ణి ఎత్తుకొని చంద్రుని చూపిస్తూ ఆడిస్తుంటే రాముడు చందమామ కావాలని ఒకటే మారం పెట్టి ఎన్ని విధాలుగా బుజ్జగించినా ఏడుపు మానలేదు. అప్పుడు సుమంతుడు ఒక అద్దాన్ని తెప్పించి రాముడి ముందుంచి అందులో చంద్రబింబాన్ని చూపించాడు. రాముడు సంతోషంతో తనను చంద్రుణ్ణి అద్దంలో చూసుకుంటూ రామచంద్రుడు అని ముద్దుగా అంటూ చిరు చేతులతో చప్పట్లు కొట్టాడు. అది మొదలు రామచంద్రుడు అనిపించుకున్నాడు. తర్వాత భద్రుడు రాముడిని ఎత్తుకుని అద్దంలో చూపిస్తూ మరి ఇప్పుడు అన్నాడు. రాముడు రామభద్రుడు అన్నాడు. ఆ విధంగా రామభద్రుడని కూడా అనిపించుకున్నాడు. మట లక్ష్మణ భరత శత్రుఘ్నుడు రాముడి పక్కన చేరి అద్దంలో కనిపించారు. అయిన నిండు చంద్రబింబం గొడుగులాగా కనిపించింది. అందరికీ ఆ దృశ్యం రామ పట్టాభిషేకాన్ని స్ఫురింపజేసింది. దశరథుడి ఆనందానికి మేరలేదు. ముగ్గురమ్మలు మురిసిపోయారు. రాకుమారులు పెరిగిపోతున్నారు. లక్ష్మణుడు ఎల్లప్పుడూ రాముడి వెన్నంటి ఉండేవాడు. ఆ వెనుక భరత శత్రుఘ్నులిద్దరూ జంటగా ఉంటూ ఆడుకుంటూ ఒకే ప్రాణంగా ఉండేవారు. అన్నతమ్ములు 4 అంతా ఒకే పరిపూర్ణ రూపంగా కనిపిస్తూ ఉండేవారు. రాకుమారులు కులగురువైన వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. రాముడి వయసుకి పిన్న అయిన పెద్ద చదువులే చదివాడు. సర్వశాస్త్రాలు, వేదాంగాలు, ధర్మ సూక్ష్మాలు, యోగ రహస్యాలు తెలుసుకున్నాడు. వశిష్ఠుడు, రామచంద్ర, మీ వంశకర్త సూర్యుడు, నీవు రవిరాముడివి, ఇక్ష్వాకుల తిలకుడివి. నీ ముత్తాత రఘు మహారాజు గొప్ప కీర్తిగాంచినవాడు. నీవు రఘువంశ సంధానుడివి, చంద్రుడివి, రఘురాముడివి అని పేర్కొంటూ రాముణ్ణి ఆశీర్వదించాడు. సూతుడు చెప్పగా నైమిసారణ్య మునులు, సూతమునీంద్ర, సూర్యవంశ రాజుల చరిత్రను విపులంగా వినగోడుతున్నాము అని కోరారు. సూతుడు ఇలా చెప్పాడు. మహాకల్పాంతరంలో విషసత్తుడు అనే పేరున ప్రకాశించిన సూర్యుడికి కుమారుడైన వైశంతరుడు మునువు అయ్యాడు. వైశంతుడికి ఇక్ష్వాకుడు మొదలైన వారు 10 మంది కుమారులు. వారందరూ గొప్ప రాజులై ధరణిని ఏలారు. వారి సంతతి బాగా పెరిగింది. ఆ విధంగా సూర్యవంశం శాఖోపశాఖలై విస్తరించింది. ఇక్ష్వాకుని సంతతి వారైన ఇక్ష్వాకుల్లో దిలీపుడు, రఘువు గొప్ప ధర్మపరులై చక్రవర్తులుగా పేరు పొందారు. దిలీప మహారాజు సంతాన ప్రాప్తి కోసం కులగురువైన వశిష్ఠుని ఆదేశానుసారంగా కామధేనువు అంశ అయిన నందినీ దేనువును భక్తి శ్రద్ధలతో అర్చిస్తూ అడవుల్లో మేపుతూ ఉండగా ఆవు ఒక గుహలోనికి వెళ్ళింది. ఆ గుహలో ఒక భయంకరమైన సింహం ఆవును పట్టుకుంది. దిలీపుడు ఆ సింహాన్ని చంపడానికి ధనస్సును బాణంతో సంధించబోతే అతని చేయి స్తంభించి అలాగే ఉండిపోయింది. అప్పుడు సింహం అతనితో, ఓ రాజా, ఆవు నాకు లభించిన ఆహారం. నన్ను చంపబోవటం అధర్మం కనుకనే నీ చేయి అలా ఉండిపోయింది అన్నది. అది విన్న దిలీపుడు, నన్ను ఆహారంగా తీసుకుని ఆవును వదిలిపెట్టు అని ప్రార్థించాడు. సింహం అదృశ్యమైంది. నందినీదేను అతని భక్తికి సంతసించి ఆ దృశ్యమంతా తాను కల్పించిందే అని చెప్పి సంతాన ప్రాప్తి కలిగేలా దిలీపుడికి వరమిచ్చి అనుగ్రహించింది. దిలీపుడి కుమారుడే రఘుమహారాజు.
రఘువు గొప్ప దానపరుడుగా కీర్తి పొందాడు. అతిథిగా వచ్చిన తపస్వి మనోవాంఛితాన్ని గ్రహించి రఘువు తన రాణిని తపస్విని ఆశ్రమానికి తీసుకెళ్లి దిగబెట్టి వచ్చాడు. తపస్విని తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం పొంది ఆమెకు సగౌరవంగా మొక్కి రాజమందిరానికి పంపించాడు. దానమిచ్చిన దాన్ని తిరిగి పరిగ్రహించడానికి రఘువు సమ్మతించలేదు. రాణి తన్ను నరికి చంపమని భర్తను వేడుకుంది. రఘువు ఎత్తిన కత్తి ఆమె మెడ మీద పూల రాశిగా పడింది. రాజదంపతుల మీద దేవతలు పూలవాన కురిపించారు. రఘు మహారాజు తనది అంటూ ఏది మిగుల్చుకోకుండా సంపదనంతా దానం చేసినా చాలకపోగా కుబేరుడి దగ్గర ధనరాశులు తేవడానికి వెళ్ళాడు. యక్షులు రఘు అలకా నగరాన్ని చేరకుండా యక్షమాయలన్నీ అతనిపై ప్రయోగించి విపులయ్యారు. కుబేరుడు రఘుమహారాజుకు సాదరంగా అనేక సంపదలిచ్చి పంపాడు. రఘు ఆ ధనాన్నంతా అర్థించేవారు మిగలకుండా పంచి ఇచ్చేశాడు. రఘు కుమారుడు అజుడు మహారాజు గొప్ప సూర్యుడు. స్వయంవరంలో అజుడిని భోజరాజు పుత్రిక ఇందుమతి వరించింది. అజుడు ఇందుమతితో బయలుదేరుతుండగా స్వయంవరానికి వచ్చిన రాజులందరూ ముక్కుమ్మడిగా అతనిపై విరుచుకుపడ్డారు. అజుడు వారందరినీ ఎదుర్కొని యుద్ధం చేసి గెలుచుకున్నాడు. అజుడు ఇందుమతితో ముచ్చటగా ఉద్యానవనంలో విహరిస్తుండగా ఆకాశ మార్గాన వెళుతున్న నారదుడి వీణకు చుట్టిన దేవలోకపు పుష్పమాల జారి గాలిలో ఎగిరి వచ్చి ఇందుమతి మెడలో పడింది. వెంటనే ఆమె మరణించింది. అజుడు ప్రియమైన భార్య వియోగానికి పరితపిస్తుండగా నారదుడు వచ్చి అతన్ని ఓదార్చి ఇందుమతి పూర్వ వృత్తాంతాన్ని చెప్పాడు. హరిణి అనే దివ్యాంగన తృణబిందుడు చేస్తున్న తపస్సు భగ్నపుర్చడానికి ఇంద్రుడు పంపగా ఋషి శాపం వల్ల మనిషిగా పుట్టింది. శాపమోచనం కూడా ఋషి చెప్పాడు. సుర పుష్పమాల పడడంతో ఆమెకు తాను సురకాంతను అనే స్ఫురణ కలిగి మానవ శరీరాన్ని విడిచి దేవలోకానికి వెళ్ళిపోతుంది అని. అజుని కుమారుడు దశరథుడు. ఇక్ష్వాకు వంశీయులైన రాజులు దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధంలో దేవతలకు సహాయంగా వెళ్ళారు. అలాగే దశరథుడు కూడా ఇంద్రుడికి సహాయంగా శంబరాసుడి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. దశరథుడితో కైకేయి కూడా రణరంగానికి వెళ్ళింది. ఆ యుద్ధంలో రథచక్రం ఊడిపోకుండా కైకేయి కాపాడింది. దశరథుడు సంతోషించి 2 వరాలు కోరుకోమన్నాడు. తనకు కావలసినప్పుడు ఆ 2 వరాలు కోరుకుంటానని అప్పుడు ఇవ్వమని కైకేయి చెప్పింది. దశరథుడు ఒకనాటి చీకటి రాత్రి పంట పొలాలు పాడు చేసే ఏనుగులను వేటాడడానికి వెళ్ళాడు. ఆ చీకటిలో కమండలంతో నీరు ముంచుకుంటున్న శబ్దాన్ని ఏనుగు నీరు పీల్చుకుంటుందని భావించి ముని బాలుని బాణంతో చంపాడు. ఆ బాలుడు పెట్టిన కేకతో నిజం తెలుసుకొని దశరథుడు నీరు తీసుకుని వెళ్ళి అందులైన బాలుడి తల్లిదండ్రులకు దప్పిక తీర్చాక జరిగింది చెప్పాడు. ముని దంపతులు పుత్రశోకంతో నువ్వు మాలాగే కుమారుని తలుచుకుంటూనే ప్రాణాలు విడిచెదవుగాక అని దశరథుని శపించి ప్రాణాలు విడిచారు. సూర్యవంశపు రాజుల్లో శరణాగత రక్షణకు శిబి చక్రవర్తి కీర్తిగాంచాడు. శిబిని పరీక్షించడానికి ఇంద్రుడు పావురంగాను అగ్నిడేగగాను వెంట తరుముతూ వచ్చాడు. పావురం శిబితోడ మీద వాలింది. పావురం బరువు మాంసాన్ని తన శరీరంను తీసుకోమని శిబిడేగకు చెప్పాడు. శిబి తన శరీరాన్ని ఎంత కోసి త్రాసులో వేసినా పావురంతో సరితూగలేదు. శిబి తన్ను పూర్తిగా తీసుకోమని త్రాసు సిబ్బెలో కూర్చున్నాడు. ఇంద్రుడు అగ్ని నిజ రూపాలతో కనిపించి శిబికి అనేక వరాలిచ్చి మెచ్చుకున్నారు. వశిష్ఠుడితో పోటీపడి గొప్ప తపోబలంతో వశిష్ఠుడితో సమానంగా మహర్షిగా గుర్తింపు పొందిన విశ్వామిత్రుడు కూడా సూర్యవంశపు రాజే. సూర్యవంశజుడు ఇక్ష్వాకులకు చెందినవాడే అయిన అంబరీషుడు గొప్ప రాజర్షి, పరమ విష్ణు భక్తుడైన రాజు. అంబరీషుడికి లక్ష్మి తన అంశతో కుమార్తెగా పుట్టింది. ఆమె పేరు శ్రీమతి. శ్రీమతి చిన్నతనం నుంచే విష్ణువు తన భర్తగా భావించి ఆరాధిస్తూ వచ్చింది. శ్రీమతి సౌందర్యం ముల్లోకాల్లో చెప్పుకోబడింది. నారదుడు తాను మాయాతీతుడననే అహంతో పర్వతకుడనే మహామునితో ప్రగల్భాలు పలికాడు. పర్వతుడు కూడా నారదుడితో కలిసి త్రిలోక సంచారం చేస్తూ ఉండేవాడు. నారదుడు పర్వతుడు కలిసి అంబరీషుడి దగ్గరికి వెళ్ళాడు. అంబరీషుడు వారిని పూజించి కుమార్తె శ్రీమతి చేత మునులిద్దరి పాదాలు మొక్కించి ఆశీర్వదించమన్నాడు. విష్ణుమాయా ప్రభావం నారద పర్వతులనిద్దరినీ ఆవరించింది. శ్రీమతిని చూసి మైమర్చి నాకంటే నాకు శ్రీమతి వివాహం జరిపించమని అంబరీషుని కోరారు. శ్రీమతి నాదంటే నాది అని ఇద్దరు వాదులాడుకోసాగారు. వెంటనే తమతో వివాహం నిశ్చయం చేయమని అంబరీషుని ఒత్తిడి చేశారు. అంబరీషుడు మునుల వాలకానికి ఆశ్చర్యపడి నోట మాట రాకుండా ఉండిపోయాడు. శ్రీమతి తనకు స్వయంవరం ఏర్పాటు చేయమని తండ్రితో చెప్పింది. అంబరీషుడు నారద పర్వతులతో మీరిద్దరికిద్దరు
మహర్షి శ్రేష్ఠులే, మీరిద్దరూ నన్ను ఇరుకులో పెట్టడం భావ్యం కాదు కనుక నా కుమార్తెకు స్వయంవరం చాటిస్తున్నాను. స్వయంవరానికి మీరిద్దరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు. బిక్కమొహాలు వేసుకొని మునులిద్దరూ వెళ్ళిపోయారు. శ్రీమతిని ఎలాగైనా తనదిగా చేసుకోవాలని నారదుడికి ఊహల మీద ఊహలు, ఉపాయాల మీద ఉపాయాలు తోచాయి. నారదుడిని శ్రీమతి వరించకుండా ఉంటే చాలు అని పర్వతకుడు తీవ్రంగా ఆలోచించసాగాడు. నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి మణి కిరీటము, కౌస్తుభమణి, జయంతి మాల మొదలైన విష్ణు వేషాలన్నీ తనకు ఇవ్వమని అడిగాడు. విష్ణువు తన రూపాన్ని అలాగే నారదుడికిచ్చాడు. నారదుడు వెళ్ళాక పర్వతుడు వచ్చి విష్ణువును స్తుతించి స్వయంవరంలో నారదుడి ముఖం కోతి ముఖంగా మారేలాగా చేయమని కోరాడు. విష్ణువు సరే అని చెప్పాడు. శ్రీమతి స్వయంవరానికి దేశ దేశాల రాజులు, ముల్లోకాల్లో ప్రముఖులు అంతా వచ్చారు. విష్ణువేషంతో నారదుడు స్వయంవర మంటపం ప్రవేశించగానే అంత గొల్లుమని నవ్వారు. తన మొహం కోతి మొహంగా మారిందని తెలుసుకొని నారదుడు అవమానంతో ఉడికిపోయాడు. శ్రీమతి విష్ణువును ప్రార్థించింది. విష్ణువు ఆ ముందు ప్రత్యక్షమయ్యాడు. శ్రీమతి మాల వేసి విష్ణువును వరించి అతనితో వైకుంఠానికి వెళ్ళింది. అది చూసి నారదుడు మరింత కోపంతో పర్వతుణ్ణి కూడబెట్టుకొని అంబరీషుడిపై మండిపడ్డాడు. అడిగినప్పుడు తమకు ఇవ్వకుండా శ్రీమతిని విష్ణువుకిచ్చి అప్పగించినందుకు అంబరీషుణ్ణి నాశనం చేయదలిచి శపించడానికి పడ్డారు. అప్పుడు విష్ణు చక్రం వచ్చి వారిని వెంట తరిమింది. పర్వత నారదులిద్దరూ వైకుంఠాన్ని పరిగెత్తాడు. అక్కడ శ్రీమతితో ఉన్న విష్ణువును చూసి నారదుడు మరింత ఉడుకుమోత్తనంతో, నువ్వు కూడా నీ శ్రీమతిని అంటే నీ భార్యామణ్ణి పోగొట్టుకొని విలిపిస్తావు, నన్ను కోతిమొహం వాడిని చేసి మోసగించావు, వానరులే నీ సహచరులై సహాయపడతారుగాక అని విష్ణువును శపించాడు. నారదు శాపానికి విష్ణువు మందహాసం చేశాడు. శ్రీమతి లక్ష్మీదేవిగా నిజరూపం పొందింది. మునులను ఆవరించిన విష్ణుమాయ తొలగిపోయింది. జరిగిన దానికి సిగ్గుపడుతూ నారద పర్వతులిద్దరూ విష్ణు పాదాల మీద పడ్డారు. నారదుడు విష్ణుపాదాన్ని కన్నీటితో తడుతూ శపించినందుకు నొచ్చుకుంటూ విష్ణువును అనేక విధాలా ప్రార్థించాడు. విష్ణువు నెమ్మదిగా మందహాసం చేస్తూ నారదుడి తల నిమిరి, నారద, త్రికాలవేత్తవై నువ్వు ఇలా విచారించడమేమిటి? నీ నోటి మాట అమోఘం. నువ్వు శపించింది కూడా నా సంకల్పమే. నా రామావతార సమయంలో అలాగే జరుగుతుందిలే. అది లోక కళ్యాణం కోసమే అని చెప్పాడు. అప్పటి నుంచి అంబరీషుడికి ఎవరి వల్ల ఎటువంటి హాని జరగకుండా తన చక్రం అతనికి రక్షగా ఉండేలాగా విష్ణువు అనుగ్రహించాడు. దూర్వాసుడికి తపోబల గర్వంతో పాటు తామసం కూడా ఎక్కువ. ఒకనాడు తన ఆశ్రమం నుండి బయలుదేరబోతుండగా ఆనంద పారవస్యంతో కన్నులు మూసి విష్ణు సంకీర్తన పాడుతూ వస్తున్న నారదుడు ఎదురుపడ్డాడు. ఓ నారద, కలహభోజనంతో కడుపు నిన్నట్టుందే, చాలా ఆనంద పారవస్యంతో మునిగున్నావు అంటూ దూర్వాసుడు నారదుడిని పలకరించాడు. నారదుడు కళ్ళు తెరిచి వంగి వంగి నమస్కరిస్తూ, దూర్వాసుల వారికి ప్రణామములు. అలాంటిదేమీ పడక నకనకలాడుతుందే కానీ మహర్షి, విష్ణుభక్తి తత్పరులైన వారిని చూసినప్పుడల్లా నాకు పరమానందం పొంగుతూనే ఉంటుందాయా. అంబరీషుని చూసి ఇలా వస్తున్నావు కదా మరి అన్నాడు. మరొకసారి వంగి వంగి ప్రణామం చేసి, అంతటివాడా అంబరీషుడు అన్నాడు దూర్వాసుడు. అవును మహర్షి, విష్ణువు అనుగ్రహం పొందిన రాజసప్తముడు, ద్వాదశి వ్రతం అతనికి ప్రాణం అన్నాడు నారదుడు. ఏమిటి నారద, ఆ రాజును తెగ పొగిడేస్తున్నావు అన్నాడు దూర్వాసుడు. అతన్ని చూస్తే తెలుస్తుంది పొగడ్త కాదని. నీలాంటి మహర్షులు సదనాన్ని పావనం చేయడం వల్ల అతని జన్మ సార్థకమవుతుంది, చరితార్థుడై మరింత విస్తృతికెక్కుతాడు అని చెప్పి నారదుడు నారాయణ జపం చేస్తూ వెళ్ళిపోయాడు. నారది మాటలు దూర్వాసుని రెచ్చగొట్టాయి. అంబరీషుడి దగ్గరికి బయలుదేరాడు. ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి వ్రత సమాప్తంగా అప్పుడే భుజించటానికి అంబరీషుడు సిద్ధమవుతున్నాడు. దూర్వాసుడి రాకకు పరమానంద భరితుడై అర్ఘ్యపాద్యాలతో పూజించి భోజనానికి ఆహ్వానించాడు. దూర్వాసుడు నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఎంతకు తిరిగి రాలేదు. ద్వాదశి గడియలు మించిపోతున్నాయి. ద్వాదశి దాటకుండా భోజనం చేయకపోతే వ్రతభంగం అవుతుంది. అతిథి రాకుండా తింటే దోషమవుతుంది. అప్పుడు విఘ్నులైన పెద్దలు అంబరీషుడితో, కొంచెం నీరు చప్పరించితే వ్రతభంగం కాదు, అతిథి రాకుండా భుజించిన దోషము అంటదు అని చెప్పగా అలాగే అతను జలపారణం చేశాడు. ద్వాదశి పోయి త్రయోదశి వచ్చినట్లే హుటాహుటిగా కోపావేశంతో పటపట పళ్ళు కొరుకుతూ జటాజూటాన్ని విప్పి విదిలిస్తూ దూర్వాసుడు వచ్చాడు. రాజదమ విష్ణు భక్తుడినంటూ గర్వించి
అతిథి ధర్మానికి అపచారం చేస్తావా? నాకే అవమానం తలపెట్టడానికి నీకెన్ని గుండెలు? నేనెవరినో తెలుసా? నా పేరు వింటేనే ముల్లోకాలు ముమ్మూర్తులు గడగడాల్సిందే. నా శాపానికి తిరుగులేదు. దుర్మరణ పాలవుతురుగాక అని హూంకరిస్తున్న దూర్వాసుడి పాదాల మీద తలవాల్చి అంబరీషుడు, ఋషీశ్వర, వ్రతభంగం కాకుండా ఉండేందుకు జలపారణం మాత్రమే చేశాను, మన్నించమని వేడుకుంటున్నాను అన్నాడు. దూర్వాసుడు అంబరీషుని తలను తన్ని, దూర్వాసుడి కోసంలో మన్నించడం అంటూ అనేది లేదు. భక్తి తపస్సుల్లో ఏది గొప్పదో నువ్వే స్వయంగా చూద్దువుగాని అని అంటూ జటాజూటాన్ని సింహంలాగా ఇప్పాడు. దూర్వాసుడి తపో మహిమ అంతా అతని జడల్లోనే అనేక శక్తులుగా నిక్షిప్తమై ఉంది. పొడవైన ఒక జడను తీసి పట్టుకొని మరో చేత్తో యోగదండాన్ని ఎత్తి ఆడిస్తూ జడను జలిపించాడు. జడ నుండి నిప్పురవ్వలు విరజిమ్ముతూ దట్టమైన నల్లని పొగలు సుడులు తిరుగుతూ ఆకాశానికి లేచాయి. ఆ పొగల్లో భయంకర ఆకారంతో పర్వతంలాగా కృత్య అనే ఒక మహాభూతం ఆవిర్భవించింది. ప్రళయ భీకరంగా గర్జిస్తూ అంబరీషుని చంపడానికి ఉరకబోతున్న మరుక్షణంలో అతనికి రక్షగా విష్ణువు అనుగ్రహించిన చక్రం జ్వాలలు కక్కుతూ రివ్వున వచ్చి కృత్యను ముక్కలు ముక్కలుగా నరికి మటుమాయం చేసింది. అది చూసి దూర్వాసుడికి ముచ్చెమటలు పోసాయి. కృత్యను నాశనం చేసిన విష్ణు చక్రం అంతటితో ఆగక దూర్వాసుడి మీదకు వెళ్ళింది. దూర్వాసుడు మరొక జడను పెరికి విసిరాడు. పర్వతమంతా వజ్రపాషాణం అడ్డు నిలిచింది. చక్రం దాన్ని తుక్కలు తుక్కలుగా తోలగొట్టి దూర్వాసుని వెంబడించింది. ఇంకొక జడను ఋషి విసిరాడు. ఆకాశమంతా మంచు మేఘం ఏర్పడి వెనువెంట చక్రజ్వాలలో ఆవిర్లు గక్కుతూ హరించుకుపోయింది. దూర్వాసుడు పరిగెత్తుకుంటూ అతని జటాజూటమంతా వెంట తరిమితే చక్రజ్వాలలు తగిలి మసిమసి అయిపోయింది. ఈ విధంగా అతడి తపశక్తి అంతా ఆహుతైపోయింది. చెట్టనక పుట్టనక అడవులు, నదులు, పర్వతాలు దాటుతూ దూర్వాసుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. చక్రం తరుముకుంటూ వస్తుంది. ముని ముల్లోకాలు తిప్పింది. దూర్వాసుడు బ్రహ్మలోకానికి పరుగును తీస్తుంటే నారదుడు ముసిముసి నవ్వులతో, ఆహా, దూర్వాసుల వారేనా, ఏమిటా పరుగు అని అంటుంటే మారు మాట రాక వెన్నంటొస్తున్న చక్రాన్ని చూపిస్తూ దూర్వాసుడు అదే పరుగున బ్రహ్మ ముందు పడ్డాడు. నేను విష్ణునాభి నుండి వచ్చిన వాడిని, నేనేం చెయ్యగలను? చక్రాన్ని వారించగల శక్తి నాకుందనుకున్నావా దుర్వాస అన్నాడు బ్రహ్మ. బ్రహ్మవని వస్తే ఇంతేనా నీ పస? నన్ను రక్షించగల ఆ మహేశ్వరుడున్నాడులే అన్నాడు ఋషి. అవునవును దూర్వాస, ఆ మాట నిజమే. ఎంత త్వరగా వెళ్తే కైలాసానికి అంత మంచిది. వెళ్ళు అన్నాడు బ్రహ్మ చేతులు దులుపుకుంటూ. కైలాసానికి వెళ్ళి దూర్వాసుడు శివుణ్ణి రక్షించమని పొరపెట్టుకున్నాడు. చక్రం విష్ణువుది, కోరి విరోధం తెచ్చుకోమన్నావా? వెళ్ళు, నీ దురహంకారానికి ఫలితం అనుభవించక తప్పదు మరి. వెళ్ళు అన్నాడు శివుడు. దూర్వాసుడు వైకుంఠానికి పరిగెత్తి విష్ణువు ముందు పడి దీనాదిదినంగా చక్రాన్ని నివారించమంటూ శరణు వేడుకున్నాడు. అంబరీషుడికి రక్షగా నా చక్రాన్ని ఎప్పుడూ అనుగ్రహించాను. అందువల్ల ఇప్పుడు నేనేం చేసేది మహర్షి? అంబరీషుడిని చక్రాన్ని వారించమని అర్థించు అన్నాడు విష్ణువు. దూర్వాసుడు హతాశుడై లేచాడు. అతని అహంకారం నశించింది. అతని తల బోసిపోయి ఉంది. తపశక్తి అంతా తుడుచుకుపోయింది. భక్తి ముందు తపశక్తి ఎందుకు పనికిరాదని తెలిసింది. అంబరీషుడి దగ్గరికి బయలుదేరాడు. చక్రం శాంతంగా వెంట వెళ్తుంది. దూర్వాసుడు పాదాలు పట్టుకోబోతుంటే అంబరీషుడు వారించి లేవనెత్తి చక్రాన్ని ఆగమన్నాడు. చక్రం వెనక్కు వెళ్ళి కొంతసేపటికి అదృశ్యమైంది. అగ్రగణ్యులైన విష్ణు భక్తుల్లో అంబరీషుడు పేరు మొదటిగా నిలిచింది. వంశరాజుల్లో గాది ఒక ప్రముఖుడు. గాది కుమారుడు విశ్వామిత్రుడు. కృతస్థుడి దగ్గర ధనుర్విద్య నేర్చాడు. అనేక అస్త్రాలు పొందాడు. అస్త్రవేత్తగా పేరు పొందాడు. విశ్వామిత్రుడు రాజ్యపాలనకు వచ్చాక ఒకనాడు సపరివారంగా వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి తన హోమధేను మహిమ వల్ల అందరికీ గొప్ప విందు చేశాడు. 10 లక్షల గోవులను తీసుకొని హోమధేను ఇవ్వమని విశ్వామిత్రుడు అడగగా వశిష్ఠుడు ఇవ్వనన్నాడు. విశ్వామిత్రుడు బలాత్కారంగా గోవును పరివారంతో తోలుకొని వెళ్ళబోతుంటే వశిష్ఠుడు తన తపోబలంతో హోమధేనువు నుండి అనేక మంది యోధులను పుట్టించాడు. విశ్వామిత్రుణ్ణి అతని పరివారాన్ని ధేనువు నుండి వచ్చిన యోధులు చిత్తుగా తరిమి కొట్టారు. రాజరికం కంటే తపోబలం మిన్నా అని తెలుసుకొని విశ్వామిత్రుడు రాజ్యం విసర్జించి అనేక సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేసి సాధించి వశిష్ఠుడితో సమానమని అనిపించుకున్నాడు. అప్పటి నుండి విశ్వామిత్రుడు వశిష్ఠుడితో పోటీగా ఉంటూ వచ్చాడు. రావణుడి అనుచరులైన రాక్షసులు తమ బలాలతో ఆర్యావర్తనం మీద విరుచుకుపడి యజ్ఞయాగాల్ని ధ్వంసం చేస్తూ మునులను ఋషులను బాధించి ఆశ్రమాలను తగలబెట్టసాగారు. విశ్వామిత్రుడు గొప్ప యాగం తలపెట్టాడు. అది జరగకుండా మారీచుడు, సుబాహుడు అనే రాక్షస ప్రముఖులు
తాటక అనే రాక్షసి పట్టుదలతో ధ్వంసం చేస్తున్నారు. విశ్వామిత్రుడు యాగభంగానికి చింతాకాంతుడై హిమాలయ పర్వతంలో ఉన్న తన సిద్ధాశ్రమంలో ధ్యాన నిపుణుడై కూర్చున్నాడు. ఆ ధ్యాన సమాధిలో అతనికి విష్ణు అవతారంగా సూర్యవంశంలో రఘు సంతతి పుట్టి పెరుగుతున్న రాముడు కనిపించాడు. లోక కళ్యాణం కోసం రాక్షస నిర్మూలన చేయవలసి ఉన్న రాముడికి వశిష్ఠుడు నేర్పిన శాస్త్ర విద్యలు ఎందుకు అక్కరకు రావు? అస్త్రశాస్త్ర విద్యలను ధనుర్విద్యా పాఠం కావాలి. వాటిని అందించగల గురువు అతనికి ఇప్పుడు కావాలి. రాముడికి అస్త్రాలు ఉపదేశించగల సమర్థుడు విశ్వామిత్రుడు ఒక్కడే. విశ్వామిత్రుడికి దాన సమాధిలో లక్ష్మీదేవి సీతగా, జనకుని కూతురుగా పెరుగుతుందని కూడా కనిపించింది. సీతారాముల కళ్యాణం కూడా త్వరలో జరగాలి. రాముడి వల్లనే తన యాగరక్షణ కూడా జరగాలి. తనకు తెలిసిన అస్త్ర విద్యనంతా రాముడికి ఉపదేశించి అస్త్ర విద్యా కోవిదునిగా చేయవలసిన బాధ్యత తనదిగా గుర్తించి విశ్వామిత్రుడు అయోధ్యకు బయలుదేరాడు. లక్ష్మీదేవి వేదవతిగా అవతరించి తపస్సు చేస్తున్నప్పుడు రావణుడు కొప్పు పట్టుకున్న కారణంగా యోగాగ్నితో ఆమె దహించుకుపోయి లంకలో పుట్టింది. లంకా పట్టణాన్ని అనుసరించుకొని అందమైన గొప్ప సరోవరం ఉంది. ఎప్పటిలాగే ప్రాతకాలాన్నే రావణుడు ఆ సరోవరంలో స్నాన సంధ్యల వార్చి శివార్చనకు తామర పువ్వుల్ని ఏరుకుంటూ ఉండగా ఒక పెద్ద తామర పువ్వు సరోవరం మధ్యలో ధవళ కాంతుల్ని ప్రసరిస్తూ కనిపించింది. దాని దగ్గరకు చేరుతుండగా ఆ పువ్వులో బంగారంలాగా మెరిసిపోతున్న అందమైన స్త్రీ శిశువు క్యారుమంటూ కనిపించింది. ఆ పసిపిల్లను చూసి రావణుడు ముచ్చట పడుతుండగా అశీరవాణి, ఓ రావణ, ఆ బిడ్డ నీకు నీ లంకకు చేటుగా పుట్టిన బిడ్డ అని వినిపించింది. రావణుడు రాక్షసులను పిలిపించి ఆ పాపను చంపిరండని ఉత్తర్వు చేశాడు. ఆ పాప ఏం చేసినా చావలేదు. కత్తులు అదృశ్యమైనాయి, అగ్ని ఆరిపోయింది, రాతి బండలు పూలమాలలైనాయి, క్రూరమృగాలు పారిపోయినాయి. రాక్షసులు విసిగి ఆ పిల్లను పంచలోహాలతో చేసిన పెట్టెలో పెట్టి గట్టిగా బంధించి సముద్ర మధ్యంలో పడేశారు. ఆ పెట్టె సముద్రాన్ని దాటి భూమిని చీల్చుకొని భూగర్భంలోనికి అలా వెళ్ళిపోయింది. మిథిలా రాజ్యాన్నేళ్లే జనక మహారాజు గొప్ప జ్ఞాని రాజర్షి. యజ్ఞం కోసం చదువు చేయటానికి భూమిని దున్నిస్తున్నాడు. నాగలి చాలుకు కళేళమని పెట్టె తగిలింది. పెట్టెను తీసి అందులో ముద్దుల మూటగట్టే బంగారు పాపను జనకుడు తనకు భూదేవి ప్రసాదించిన కుమార్తెగా ఎత్తుకున్నాడు. నాగేటి చాలుకు సీత అనే పేరు. నాగలి చాలుకు దొరికినందువల్ల ఆ పిల్ల సీత అని, జనకుని కుమార్తె కనుక జానకి అని, భూమిలో దొరికినందువల్ల భూజాత అని పిలువబడుతూ అల్లారు ముద్దుగా పెరిగింది. తోటి పిల్లలతో స్నేహితురాళ్లతో ఆడుతూ బంతిని వెతుకుతూ పూలతో పూజింపబడి ఉన్న పెద్ద ధనస్సును బెండుని ఎత్తినట్లు ఎడం చేత్తో ఎత్తి దాని చాటున ఉన్న బంతిని తీసుకుంది. తరువాత ఆ ధనస్సు ఆటకు బాగుంటుందని అవలీలగా తీసుకొచ్చి బొమ్మరింట్లో గోడలాగా పెట్టి ఆడసాగింది. జనకుడు కళ్ళారా చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ధనస్సు జనకుని పూర్వీకులు శివుడి దగ్గర నుంచి పుచ్చుకొని పూజిస్తూ వచ్చారు. రాసుల సంహారంలో శివుడు ఆ వింటితోనే యుద్ధం చేశాడు. ఆ శివధనస్సును ఎత్తాలంటే బలాటుడైన వారు 300 మంది ఉంటే గాని సాధ్యపడదు. అలాంటి వింటిని ఎత్తిన సీత సామాన్యురాలు కాదని, ఆ శివధనస్సును ఎత్తి ఎక్కుపెట్టగలవాడు మాత్రమే సీతకు తగ్గ వరుడని జనకుడు అనుకున్నాడు. సీతకు స్వయంవరం జరిపించినప్పుడు ముందు ఆ విషయాన్నే చాటి చెప్పి అటువంటి వాడికే ఇచ్చి కళ్యాణం జరిపించాలని నిశ్చయం చేసుకున్నాడు. సీత మిథిలా నగరంలో అలాగే పెరిగి పెద్దదైంది. విశ్వామిత్రుడు యాగరక్షణకు రామలక్ష్మణులు పంపమని దశరథుణ్ణి అడిగాడు. అందుకు దశరథుడు, రాక్షసుల నుండి యాగరక్షణకు పసివాళ్ళు ఎలాగ పంపమంటావు మహర్షి? వాళ్ళు అస్త్ర విద్యలు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నాడు. అందుకే కదా నేను వచ్చింది. రాచబిడ్డలకు ఏ విద్య కావాలో నాకు తెలుసు, ఆ విద్య నేను నేర్పుతాను అంటూ విశ్వామిత్రుడు వశిష్ఠుడిని సగర్వంగా చూశాడు. వశిష్ఠుడు చిరునవ్వుతో విశ్వామిత్రుడిని మెచ్చుకొని రామలక్ష్మణుని అతనితో పంపమని దశరథుతో చెప్పాడు. రామలక్ష్మణులు ముళ్ళకు మల్లె జుట్టును ముళ్ళు వేసుకొని విశ్వామిత్రుడి వెంట ధనుర్బాణాలు ధరించి బయలుదేరారు. దారి పొడుగునా విశ్వామిత్రుడు వారికి ధనుర్విద్యా విశేషాలు బోధిస్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్లాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని సునీత శిక్షణలో ధనుర్విద్యా పారంగతులయ్యారు. విశ్వామిత్రుడు ఋషులతో కలిసి యాగం మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తుండగా భయంకరంగా అరుచుకుంటూ తాటక పిడుగులాగా ఆశ్రమం మీద పడింది.
విశ్వామిత్రుడు తాటకను చంపమని రాముడికి ఆనతిచ్చాడు. రాముడు తాటక పైన శర పరంపర కురిపించాడు. ఒంటి నిండా దట్టమైన బాణాలు గుచ్చుకొని తాటక పెద్ద పర్వతంలాగా భూమి మీద పడి విలవిలా తన్నుకొని ప్రాణాలు. విశ్వామిత్రుడు రాముణ్ణి అతని బాణ ప్రయోగాలన్నీ మెచ్చుకున్నాడు. యాగం ప్రారంభమైంది. విశ్వామిత్రుడు రాముడికి అస్త్రాలన్నీ ఉపదేశించాడు. రామలక్ష్మణులు ధనుర్ధారులై తిరుగుతూ యాగరక్షణ చేస్తున్నారు. మారీచ సుబాహుడు ఒక్కొమ్మడిగా విరుచుకుపడ్డారు. రాముడు 2 బాణాలు విడిచాడు. సుబాహుడు చచ్చాడు. మారీచుడు బాణం దెబ్బతిని కొస ప్రాణంతో సముద్రంలో పడి కొట్టుకుపోతూ ఎలాగో లంక చేరాడు. యాగం నిర్విఘ్నంగా సాగింది. విశ్వామిత్రుడు యాగ సమాప్తిలో రాముడి చేత హస్నికలు వేయించి హోమం చేయించాడు. యజ్ఞగుండ జ్వాలలపై తేలుతూ అర్ధచంద్రాకారం మొనగల ఒక బాణం దివ్యకాంతులేలుతూ వచ్చింది. విశ్వామిత్రుడు, రామ, అది నీ బాణం రామబాణమని పేరు పొందుతుంది. శత్రువు కంఠం నరికి తిరిగి నీ చేతికి వస్తుంది అని చెప్పి బాణాన్ని రాముడికి అందించాడు. రాముడు బాణాన్ని కళ్ళకద్దుకొని పొదిలో పెట్టుకొని విశ్వామిత్రుడి పాదాలకు నమస్కరించాడు. యాగం చాలా కాలంగా సాగింది. ఆ కాలంలోనే విశ్వామిత్రుడు రాముడికి మహా అస్త్రాలన్నీ ఉపదేశించాడు. రామ, నేను నువ్వు సూర్యవంశం వాళ్ళము. నాకు తెలిసిన అస్త్ర విద్యనంతా నీకు ఉపదేశించినందుకు నాకెంతో తృప్తిగా ఉంది. నీలాంటి వాడికి గురువును అనిపించుకుంటున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది అన్నాడు విశ్వామిత్రుడు. గురుదేవ, నీ కృపకు పాత్రుడైనందుకు నేను ధన్యుణ్ణి అన్నాడు రాముడు. విశ్వామిత్రుడి సిద్ధాశ్రమంలోనే రాముడు లక్ష్మణులు యవనవంతులయ్యారు. ఒకనాడు అస్త్రాల ప్రయోగ విశేషాంశాలను చెప్తూ విశ్వామిత్రుడు రాముణ్ణి తన విధిరా చూస్తూ, రామ, నీ విశాల నయనాలు శాంతి చంద్రికల్లా వెదజల్లుతూ నా ఆశ్రమాన్ని శాంతి నిలయంగా చేయగా నువ్వు శాంతరాముడివి, సుందరరాముడివి అన్నాడు. తన వెంట రమ్మన్నట్లుగా విశ్వామిత్రుడు బయలుదేరాడు. రామలక్ష్మణులు అనుసరించారు. విశ్వామిత్రుడు మిథిలా నగరం దారిపట్టాడు. దారిలో గౌతమాశ్రమం మీదుగా వెళ్తుండగా రాముడి పాదం తగిలి ఒక బండరాయి అహల్యగా మారి రాముడి పాదాలకు ప్రణమిల్లింది. రాముడు ఆశ్చర్యంగా వెనక్కు జరిగాడు. అదే సమయానికి చిరకాలంగా చేస్తున్న తపస్సు చాలించి గౌతమ మహర్షి వచ్చాడు. రాముణ్ణి భక్తిగా చూస్తూ, రామచంద్ర, నా భార్య శాపం తీరింది, నీవు పావన రాముడివి అన్నాడు. గడువు తీరి అహల్య శాప విమోచనం జరిగింది. తనలో ఏముందని అన్నట్లుగా రాముడు అయోమయంగా చూశాడు. గౌతముడు తదేకంగా రాముని చూసి, అవును రామ, నీవు నిగురుగప్పిన నిప్పువు అన్నాడు. విశ్వామిత్రుడు అవునన్నట్లుగా తల పంకించాడు. విష్ణు అవతారాల్లో రామ అవతారం తర్వాత కృష్ణ అవతారంలో కృష్ణుడు తాను అవతారమూర్తిగా తెలిసే అనేక లీలలు చేసి మాయామానుష విగ్రహుడు అనిపించుకున్నాడు. రాముడు పరిపూర్ణ మానవుడిగా కర్తవ్య పాలన చేశాడు. మనిషిలాగే సాధించాడు. అదే రామావతార విశేషం అని సూతుడు వివరించి రామకథను సాగించాడు. గౌతముడు అందరినీ ఆశ్రమంలోకి తీసుకెళ్లి అతిథి సత్కారాలు చేశాడు. విశ్వామిత్రుడు గౌతమాశ్రమం నుండి రామలక్ష్మణులతో బయలుదేరాడు. దూరంగా కోలాహలం వినిపించింది. జనక మహారాజు సీతా స్వయంవర మహోత్సవానికి మహర్షులందరికీ భక్తిపూర్వకమైన తన ఆహ్వానాన్ని అందించి రమ్మని తన పురోహితుడైన శతానందుని పంపించాడు. శతానందుడు అహల్య గౌతముల కుమారుడు. శతానందుడి పల్లకి వెనుక మిథిలా రాజ్యం లాంఛనాలతో పరివారంలో వస్తున్నారు. శతానందుడు విశ్వామిత్రుని దర్శనానికి సిద్ధాశ్రమానికి వెళ్తున్నాడు. దారిలోనే ఎదురైన విశ్వామిత్రుని చూసి శతానందుడు దిగి ప్రణామం చేసి జనకుడి ఆహ్వానం విన్నవించాడు. విశ్వామిత్రుడి వలన అహల్య శాప విమోచన వృత్తాంతం విని శతానందుడు మహదానందంతో రాముణ్ణి శతవిధాలా కీర్తించి జననీ జనకుల దగ్గరికి వెళ్ళాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రులు మిథిలకు చేరారు. సీత ఉద్యానవనంలో వివరిస్తుంది. ఆమెతో చెల్లెలైన ఊర్మిళ ఉంది. ఆ ఉద్యానవనంలో నుంచి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వెళ్తున్నారు. సీతారాముడు ఒకరినొకరు చూసుకున్నారు. తనవాడు వచ్చాడు అనే ఆనందంతో అడుగులు తడబడుతుండగా సీత అంతఃపురం మందిరంలోనికి పరుగు తీసింది. ఊర్మిళ మనసు లక్ష్మణుడిపై లగ్నమైంది. రాజాది రాజులు బల సంపన్నులు ఎవ్వరూ శివధనుసును ఎత్తలేకపోయారు. జనకుడు నిరాశపడుతుంటే తండ్రి చెంత ఉన్న సీత దూరాన ఉన్న రాముడిని ఓరచూపులతో చూస్తూ ఉత్సాహంగా తండ్రి వంక రాముడిని చూడమన్నట్లుగా చూసింది. విశ్వామిత్రుడు రాముడిని ముందుకు పంపాడు. ఆచార్యదేవుడి ఆదేశం శిరసావించి తాను నిమిత్తమాతృని అన్నట్లుగా వెళ్ళి శివధనస్సును నమస్కరించి రాముడు గున్నపుటేనుగు చెరుకు లాగినట్లు శివధనస్సును అవలీలగా ఎత్తిపట్టి నారిని బలంగా లాగి ఎక్కుపెట్టేసరికి గొప్ప ధ్వనితో భూమి ఆకాశాలు దద్దరిల్లగా శివధనస్సు విరిగిపోయింది. ఆ మహాధ్వని తరంగాలు
అంతటా వ్యాపించి దక్షిణ సముద్రంలో మహేంద్ర పర్వతం మీద తపస్సులో ఉన్న పరశురాముడి చెవిన పడింది. పరశురాముడు విష్ణువు మానుష రూపమైన గోకులావాసి అయిన కృష్ణుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. కృష్ణుడు ఇచ్చిన కోదండాన్ని విష్ణువంశను రాముడికి అప్పగించడానికి బయలుదేరాడు. సీత రాముడి మెడలో మాల వేసి సిగ్గుదొంతరతో చెరచెర తండ్రి చెంత చేరింది. సీతారాముల వివాహానికి దశరథుడు సకుటుంబంగా స్థిలకు చేరాడు. పెళ్లిపీటలపై సీతారాములు తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు సీత కమలం వంటి దోసిట్లో ముత్యాల పద్మాల్లాగా ప్రకాశించాయి. రాముడి తల జాజిమల్లెల్లాగా తెల్లగా మెరిశాయి. రాముడి శ్యామల శరీరంపై జారుతూ ఇంద్రనీలాల్లాగా కనిపించాయి. సీతకు చెల్లెళ్ళైన ఊర్మిళను లక్ష్మణుడికి, మాండవిని భరతుడికి, శతరూపను శత్రుడికిచ్చి వివాహం సీతారామ కళ్యాణ మహోత్సవంలో జరిపించారు. దశరథుడు కొడుకులు కోడళ్లతో అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యాడు. హుటాహుటిగా వస్తున్న పరశురాముని చూస్తూనే రథం దిగి ప్రణమిల్లి రాముడికి బదులుగా తన తల నరకమని ప్రాధేయపడ్డాడు. ఓ రామ, ఆ హరవీళ్ళు విరిచావట, ఈ వింటిని ఎక్కుపెట్టు అని తన చేతన్న కోదండాన్ని అందించాడు. దాన్ని అందుకుంటున్నప్పుడే పరశురాముడిలోని విష్ణువంశ రాముడికి చేరింది. కోదండాన్ని రాముడు ఎక్కుపెట్టాడు. రాముడు కోదండాన్ని ఎక్కుపెట్టగానే పరశురాముడు, రఘురామ, ఇక నుండి క్షత్రులపై పగ విడిచి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటాను. నేనిచ్చిన కోదండం నీదే, నీవు కోదండ రాముడివి అని చెప్పి వెళ్ళాడు. అయోధ్య నగరం నూతన వధూవరుల ఆగమనంతో కళకళలాడింది. సీతారాములు ఒకే ఒక్క పరిపూర్ణ స్వరూపంలాగా అనురాగ సామ్రాజ్యంలో విహరిస్తూ ఉన్నారు. ఒకనాడు రాముడు, సీత, ఈ రాజప్రసాదంలో కంటే మన సుందర వనాల్లో విహరిస్తూ ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో, నువ్వు వనలక్ష్మిలాగా కనిపిస్తూ ఉంటే అని అంటుంటే సీత బుగ్గలు ఎరుపెక్కాయి. వారికి రోజులు మధురంగా గడుస్తున్నాయి. కొంతకాలానికి దశరథుడికి చెడ్డ దినాలు వస్తున్నట్లుగా అనిపించింది. ఉల్కలు రాలుతూ కనిపించాయి. అతనికి ముని దంపతుల శాపం గుర్తొచ్చింది. ప్రాణభయం పట్టుకుంది. రాముడికి వెంటనే పట్టాభిషేకం చేయాలని నిశ్చయించి వశిష్ఠుడి చేత ముహూర్తం పెట్టించాడు. అక్కడ సత్యలోకంలో బ్రహ్మ పద్మాసనంలో చిదానందంగా కూర్చొని ఉన్నాడు. సరస్వతి వీణపై రాగమాలిక ఆలపిస్తూ ఉంది. నారదుడు, అతని వెనుక దేవతలు వచ్చారు. నారదుడు, రాముడు సింహాసనం ఎక్కి కూర్చుంటే రాక్షస నిర్మూలం ఎలా జరుగుతుంది అని దేవతలంతా తల్లడిల్లుతున్నారు అన్నాడు బ్రహ్మతో. బ్రహ్మ సరస్వతి వంక చూశాడు. సరస్వతి మందహాసంతో, జరగవలసింది జరగక మానదు నారదా, త్రిలోకవేత్తవు, అదిగో అటు చూడు, నీకు వారసురాలు మందర కైకేయి మందిరానికి వెళ్తుంది అన్నది. దేవతలు నారదుడు కింద భూమి మీదకు చూశారు. గూని మోసుకుంటూ మందర గుణుక్కుంటూ వెళ్తుంది. నారదుడు, అమ్మా వాగ్దేవి, లోక కళ్యాణార్థం వాళ్ళ నోట ఎలాంటి వాకులు పలికిస్తావో మరి, అంతా నిదయ అని వెళ్ళాడు. గూని మందర కైకేయితో ఆదరణంగా వచ్చిన నమ్మిన ముసలి దాసి. అప్పుడే నిద్రలేస్తున్న కైకేయిని జాలిగా చూస్తూ నిలబడింది. కైకేయి అడిగింది, ఏమిటి మందరా అలా దిగులుగా నిల్చున్నావు అని అడిగింది. ఏం చెప్పమంటావు తల్లి, రేపు రాముడికి పట్టాభిషేకమట. పట్టాభిషేకం అంది మందర. కైకేయి తన మెడలోని ముత్యాలహారం తీసి మందర మెడలో వేస్తూ, ఎంత మంచి వార్త చెప్పావే మందర అంటూ ఆనందం పట్టలేకపోయింది. మందర పెదవి విరుస్తూ, అయ్యో కైకేయి, ఎంత అమాయకురాలివి, పాప బట్టి వెర్రిబాగులు దానివి అన్నది. ఏమిటి నువ్వనేది అన్నది కైకేయి. రాముడు రాజైతే ఆ కౌసల్యం ముందు నేను నువ్వు దాసిలమే. బాగా ఆలసించకు, కోపగృహంలోనికి వెళ్ళు. నీ 2 వరాలు ఇప్పుడు కోరుకో. భరతుణ్ణి దేనికన్నావు? రాముడి వెనుక ఛత్రాలు పట్టడానికా అని మందర చురకలు పెట్టినట్లు అంది. తన 2 వరాలు ఇప్పుడు కావాలని కైకేయి కోరింది. ఏమి కావాలో కోరుకో అన్నాడు దశరథుడు. 14 ఏళ్ళు రాముడు వనవాసం చెయ్యాలి, భరతుడికి పట్టాభిషేకం కట్టాలి అన్నది కైక. ఆ మాటలు వింటూనే దశరథుడు జుట్టు పీక్కుంటూ అలాగే శయ్య మీద మూర్ఛపడిపోయాడు. రాముడికి పిలుపు అందింది. పితృవాక్య పరిపాలన తన కర్తవ్యం. దశరథుడు ఆడి తప్పినవాడు అనిపించుకోకూడదు. రఘువంశంలో అటువంటిది లేదు అనుకున్నాడు రాముడు. తండ్రి మాట నిలబడ్డానికి రాముడు చెట్టు బెరలతో తయారైన బట్టలు ధరించి వనవాసం చెయ్యటానికి సిద్ధమయ్యాడు. లక్ష్మణుడు మహాసర్పం బుసలు కొడుతున్నట్లు వచ్చాడు. కైకేయిని దశరథుని నరికేస్తానని కత్తి దూశాడు. రాముడు తమ్ముడిని శాంతింపపరిచాడు. రాముడితో సీతా లక్ష్మణులు బయలుదేరారు. అయోధ్య పౌరులు దారికి అడ్డంగా పడుకున్నారు. రాముడు వారిని సమాధానపరిచి గంగానది దాటి అరణ్య మార్గం పట్టి భరద్వాజాశ్రమం చేరుకున్నాడు. మర్రిపాలు తలకు పట్టించి రామలక్ష్మణులు ముళ్ళకు మళ్ళే జుట్లు ముళ్ళు వేసుకున్నారు.
దశరథుడు మూర్ఛనుడి తేరుకొని రాముడు వనవాసం వెళ్ళిన సంగతి తెలుసుకొని రామా రామా అంటూ ప్రాణాలు విడిచాడు. ఇప్పుడు భరతశత్రుఘ్నులు తాతగారి ఊళ్ళో ఉన్నారు. నంది గ్రామం నుండి భరతశత్రుఘ్నులు వచ్చాక భరతుడు తండ్రికి ఉత్తర క్రియలు జరిపాడు. భరతుడు తల్లి మొహం చూడలేదు. శత్రుఘ్నుడు మందర గూనిపోయేలాగా తన్నాలనుకున్నాడు, కానీ దాని జాడ కనిపించలేదు. భరతుడు రాముని తీసుకురావడానికి సపరివారంగా శ్వేత ఛత్రాలు పట్టుకొని వెళ్ళాడు. భరతుడితో రాముడు, మన తండ్రి మాట నిలపడంలో మన ఇద్దరి వంతు ఉంది. నీవు నా తమ్ముడివి, నా మాట విను, పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చెయ్యి అన్నాడు. భరతుడు తల అడ్డంగా తిప్పి, నేను రాజ్యపాలన మాత్రం చూసుకుంటాను, నీ పాదుకల్ని సింహాసనం మీద ఉంచుతాను అని చెప్పి రాముడి పావు కోళ్లను తలపై పెట్టుకుని తీసుకువెళ్ళాడు. రాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యంలో లోపలికి చొచ్చుకుపోయాడు. కరుడు, దూషరుడు అనేవాళ్ళు దండకారణ్యంలో రావణుడి ప్రతినిధులు. వాళ్ళు వింధ్య పర్వతాలకు దిగువనున్న భూమినంతా ఆక్రమించారు. వాళ్ళు రాక్షస గుంపులతో తిరుగుతూ అరణ్యంలో ప్రవేశిస్తున్న నరులను చూశారు. ఆకలిగొన్న క్రూర మృగాల్లాగా సీతారామలక్ష్మణుని చంపడానికి పెద్ద పెద్ద బండ కత్తులు, శూలాలతో చుట్టుముట్టారు రాక్షసులు. రామలక్ష్మణులు ధనుర్బాణాలు తీసి రాక్షస మూకలను చెల్లా చెదురు చేశారు. రాముడు కరదూషుల్ని చంపాడు. రాక్షసులు చాలామంది చచ్చారు. శేషులైన వారు పారిపోయారు. నివాసయోగ్యమైన ప్రదేశం కోసం వెతుకుతూ వెళ్తుండగా తాటి చెట్టును మించిన ప్రమాణంలో భయంకరుడైన విదారుడు సీత నరచేత్తో ఎత్తి భుజాన పెట్టుకొని పారిపోతుంటే రాముడు ఒక మహాస్త్రాన్ని వేసి రాక్షసుని చంపాడు. శేషులైన రాక్షసుని శూర్పణఖతో కరదూషకులు చావు కబురు చెప్పారు. శూర్పణఖ రావణుడి చెల్లెలు, కరుడు దూషకుడు శూర్పణఖ సొంత తమ్ముళ్ళు. దండకారణ్యంలో తిరుగుతూ ఉండే రాక్షసులందరికీ శూర్పణఖ నాయకురాలు. రామలక్ష్మణుని చీల్చి చెండాడతానని బయలుదేరింది. ఊడలే మానలైన 5 మర్రి చెట్లతో నిండిన పంచవటికి రాముడు సీత లక్ష్మణులతో చేరాడు. పక్కనే గోదావరి ప్రవహిస్తుంది. పర్ణశాల నిర్మించుకుని రాముడు సీతతో వన విహారం చేస్తూ వనవాసం గడుపుతున్నాడు. లక్ష్మణుడు అన్నను వదినను సేవిస్తూ పర్ణశాలను దివారాత్రులు కాపలా కాస్తున్నాడు. శూర్పణఖ అట్టహాసంగా విరుచుకుపడింది. రాముణ్ణి చూసి తన్ను వరించమంది, వేడింది, బెదిరించింది, సీతను చంపడానికి ఉరికింది. లక్ష్మణుడు శూర్పణఖను చంపకుండా ముక్కు చెవులు కోసి తరిమాడు. శూర్పణఖ లంకకు వెళ్ళి రావణాసుడితో తనకు జరిగిన పరాభవాన్ని మొరపెట్టుకుంది. సీత అందాన్ని వర్ణించి రెచ్చగొట్టింది. రావణుడు ప్రతీకారంగా సీతను చెరగోని తేవడానికి మారీచుణ్ణి బంగారు లేడిగా పంపాడు. సీత మాయలేడిని చూసి ముచ్చటపడింది. రాముడు వెళ్ళి పట్టుకోవాలని బాణం వేశాడు. బాణం తగిలి మాయలేడి మారీచుడై హా సీత, హా లక్ష్మణ అంటూ రాముడు చేసినట్లు ఆర్తనాదాలు పెద్ద పెట్టున చేసి మరీ చచ్చాడు. అది రాక్షసమాయ. రాముడికి ఎటువంటి హాని జరగదని లక్ష్మణుడు ఎంత చెప్పినా సీత వినలేదు. నిష్ఠూరోక్తులు పలికింది. లక్ష్మణుడు పర్ణశాల ముందు 3 గీతలు గీసి వెళ్ళాడు. సీత ఒంటరిగా ఉంది. రావణాసుడు ఉర్ధతాపసి వేషంతో భిక్షకు వచ్చాడు. సీత భిక్ష వేయటానికి 3 గీతలు దాటింది. రావణుడు నిజ రూపంతో సీతను ఎత్తుకుపోయాడు. రామలక్ష్మణులు సీతను వెతుకుతూ వెళ్లారు. రాముడు సామాన్య పామరుడిలాగానే విలపించాడు. వారలా వెళ్ళగా రెక్కలు తెగిపడి ఉన్న జటాయు పక్షి, సీతను విడిపించటానికి పోరాడాను, నా రెక్కలు నరికి రావణాసురుడు దక్షిణ దిశగా సీతను ఎత్తుకుపోయాడు అని చెప్పి ప్రాణాలు విడిచింది. దశరథుడి మిత్రుడైన జటాయువుకు దహన సంస్కారాలు చేసి రామలక్ష్మణులు వెళ్తుండగా కబంధుడు వన్యమృగాల్లో బాటు వారి దగ్గరకు లాక్కున్నాడు. కబంధుడు విచిత్రమైన వాడు. పర్వతమంతటి కడుపు, దానికే కూరలు, ఆవులించుకొని ఉన్న పెద్ద నోరు, ఒక నిప్పులాంటి కన్ను, యోజనాల పొడవున చాచుకునే చేతులు ఉన్నాయి. తల అంటూ వేరే లేదు. కాళ్ళు కానీ మరి అంగాలు కానీ లేవు. రామలక్ష్మణులు కత్తులు తీసి కబంధుడి చేతులు నరికారు. కబంధుడు శాపగ్రస్తుడైన గంధర్వుడు. శాపమోచనం పొంది ఆ గంధర్వుడు గంధర్వలోకానికి పోతూ నీకు వానరులతో మైత్రి కుదురుతుంది, ప్రయోజనకారి అవుతుంది అని రాముడికి చెప్పాడు. ఋష్యమూక పర్వతం మీద వానరుల వీరులతో ఉంటున్న సుగ్రీవుడు రాముడి వద్దకు హనుమంతుణ్ణి పంపాడు. 1,000,000 దేవతలు వానరులయ్యారు. హనుమంతుడు శివుడి అంశ పుట్టినవాడు. అంజనాదేవి వాయుదేవుడి అనుగ్రహంతో హనుమంతుణ్ణి కన్నది. ఆంజనేయుడు వాయుపుత్రుడు, మారుతి అని పిలువబడ్డాడు. పసితనంలోనే ఆంజనేయుడు ఉదయ సూర్యబింబాన్ని పండని ఎగిరి కబళించకపోగా ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. మారుతి మూర్ఛపోయాడు. వాయుదేవుడికి కోపం వచ్చి స్తంభించిపోయాడు. అప్పుడు దేవతలు హనుమంతుని చిరంజీవిగా దీవించి అనేక వరాలు ఇచ్చారు.
బ్రహ్మ ఆంజనేయుడి చెవులకు విచిత్రమైన ప్రభావం గల కుండలాలు తగిలించి అవి ఎవరికీ కనబడి మెచ్చుకుంటే అతడే విష్ణువుగా గుర్తించి ఆరాధ్య దైవంగా సేవించమని హనుమంతుడికి చెప్పాడు. హనుమంతుడు సుగ్రీవుడు పంపగా రామలక్ష్మణుల దగ్గరికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. రాముడు అతన్ని చూసి లక్ష్మణ్తో, సుందరుడైన ఇతని కన్నకుండలాలు ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడు అంటూ మెచ్చుకున్నాడు. అప్పుడు హనుమంతుడు రాముడు విష్ణు అవతారమని గుర్తించి నమ్మిన బంటు అయ్యాడు. రాముడి చేత సుందరుడు అనిపించుకున్న హనుమంతుడు సుందరుడు అని పిలువబడ్డాడు. హనుమంతుడి మూలంగా రాముడు సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. సుగ్రీవుడి అన్న వాలి కిష్కింధకు రాజు తమ్ముడిని ద్రోహిగా అనుకుని చంపబోతే సుగ్రీవుడు తప్పించుకొని పోయి ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకున్నాడు. వాలి తమ్ముడి భార్యను నిర్బంధంలో ఉంచాడు. ఆపదలో ఉన్న మిత్రుని కాపాడడం తన ధర్మంగా రాముడు ఎంచి వాళ్ళని సంహరించి సుగ్రీవుడిని కిష్కింధ నగరానికి రాజును చేయటానికి మాట ఇచ్చాడు. వాలి ఎదురుగా నిలిచిన వాడి బలం వాలికి చేరేలా వరముంది. ఆ కారణంగా వాలి సుగ్రీవుల పోరాడుతుండగా చెట్టు చాటు నుండి రాముడు బాణం కొట్టి వాళ్ళని కడదేర్చాడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజై వాలి కుమారుడు అంగదుని యువరాజును చేసి రాజకార్యాలన్నీ అప్పచెప్పి తాను సుఖాల్లో తేలుతూ రాముడి సంగతే మర్చాడు. లక్ష్మణుడు వీళ్ళెక్కు పెట్టి కిష్కింధకు వెళ్ళాడు. హనుమంతుడు రామకార్యం నెరవేర్చడం తక్షణ కర్తవ్యంగా సుగ్రీవుడికి బుద్ధి చెప్పాడు. వానరులను 4 దిక్కులకు సీత జాడ తెలుసుకుని రమ్మని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన వారంతా దక్షిణ దిశగా బయలుదేరుతున్నప్పుడు రావణుడు తన వేలి ఉంగరాన్ని తీసి హనుమంతుడికి సీతకు తన ఆనవాలుగా ఇమ్మని ఇచ్చాడు. దక్షిణ సముద్ర తీర ప్రాంతం చేరుకొని వానరులు జటాయువు రావణుడు సీతనెత్తుకొని దక్షిణంగా వెళ్ళాడని చెప్పాడే గాని ఎటు వెళ్ళాడో, ఎక్కడ దాచాడో, ఏం చేశాడో ఎవరికి తెలుసు అని అనుకుంటుండగా వానరులను ఆహారంగా కబళిద్దామనుకుంటున్న జటాయువు అన్న సంపాతి అనే పర్వతాకారం గల రెక్కల్లేని పక్షి మెల్లగా నడుస్తూ వచ్చింది. ఒకప్పుడు సంపాతి, జటాయువు సూర్యమండలానికి ఎగరాలని పందెం వేసుకున్నాయి. జటాయువు ఎగరలేక విరమించాడు. సంపాతి ఎగిరి రెక్కలు కాల్చుకున్నాడు. దక్షిణ సముద్ర తీరాన అవిటివాడై పడిపోయి ఎలాగో దొరికిన ప్రాణుల్ని తిని బతుకుతూ ఉన్నాడు. సంపాతి వానరుల వలన జరిగిందంతా తెలుసుకొని అంగదుణ్ణి వీపున ఎక్కించుకొని నిటారుగా లేచి దూరాల్లో సముద్రానికి అవల ఉన్న లంకను చూపించాడు. శతయోజన పర్వతమైన సముద్రాన్ని లంఘించి లంకను చేరగలవాడెవడు అనుకున్నారు వానరులు. హనుమంతుడికి అతని శక్తి సామర్థ్యాలు అతనికి తెలియకుండా బాల్యంలో అల్లరి చేయగా ఋషులు శాపం పెట్టారు. అది తెలిసిన జాంబవంతుడు, హనుమంత, నువ్వు అవలీలగా సముద్రాన్ని లంఘించి రామకార్యం నెరవేరుస్తావు అని ఎరుక చేశాడు. హనుమంతుడు రాముణ్ణి ధ్యానించి నేలను తన్ని ఆకాశానికి ఎగిరాడు. మారుతి సముద్రాన్ని లంఘిస్తూ ఉండగా అతడి శక్తియుక్తుల్ని పరీక్షించడానికి దేవతలు సురసను పంపారు. దేవతా స్త్రీ అయిన సురస భయంకర రాక్షసాకారంలో నోరావలించి హనుమంతుడిని ఎదుర్కొంది. హనుమ శరీరాన్ని పెంచాడు. సురస కూడా పెరిగింది. హనుమంతుడు ఇంకా పెరిగాడు. సురస మరింత పెరిగి మింగజుచ్చింది. హనుమంతుడు చప్పున సూక్ష్మాతి రూష్మంగా తగ్గిపోయి సురస నోట్లో దూరి పెరిగిపోయి దాన్ని చీల్చుకొని బయటపడి ఎగిరి వెళ్ళాడు. దేవతా స్త్రీ రూపంతో వెళ్ళిపోయింది. దేవతలు హనుమంతుణ్ణి ఎంతో మెచ్చుకున్నారు. హనుమంతుడు అలా ఎగురుతూ ఉండగా సముద్రంలో పడిన అతని నీడను రాహు తల్లి సింహిక అనే జలరాక్షసి పట్టుకొని లాగసాగింది. హనుమంతుడు తన్నేదో కింద నుంచి వెనక్కు లాగుతుందనిపించి కిందకు చూశాడు. సింహికను పిడి గుద్దులతో చంపేశాడు. హనుమంతుడు అవరోధాలన్నీ జయించి అలా ఆకాశాన వెళ్తుండగా సువర్చల అనే సాగర కన్య చేప రూపంతో నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తుండగా హనుమంతుడి చెమట బిందు ఒకటి పడింది. చేప మింగింది. అందువల్ల సువర్చల గర్భం ధరించి అచ్చవల్లభుడు అనే కుమారుణ్ణి కన్నది. ఒకప్పుడు ఇంద్రుడు పర్వతాలకు ఉండే రెక్కలను వజ్రాయుధంతో నరుకుతుండగా హిమవంతుడి కుమారుడైన మైనాకుడు భయపడి సముద్రంలో దాక్కున్నాడు. హనుమంతుడిని చూసి మీదకు వచ్చి, ఆంజనేయ, కాస్త నాపై వాలి సేద తీర్చుకోని అభ్యర్థించాడు. మైనాకుడి మాట కాదనకుండా హనుమంతుడు కొద్ది క్షణాలు మైనాక పర్వతం మీద కాలు మోపి తిరిగి రేవున ఎగిరాడు. హనుమంతుడు మెరుపులాగా లంకను చేరాడు. లంకా నగరాన్ని పరిరక్షించే లంకానగర దేవత లంకిని హనుమంతుడి ఆగమనాన్ని గుర్తించి భీకరాకృతితో శూలాన్నెత్తి పడవబోయింది. హనుమంతుడు సూక్ష్మరూపంతో తప్పించుకొని లంకా ద్వారాన్ని దాటబోయాడు. లంకిని హనుమంతుడిని ఈగను పట్టుకున్నట్లు గుప్పెట్లో పట్టింది. హనుమంతుడు లంకిని అరచేతిని కొరికాడు. లంకిని వదిలేసింది.
దాని చెయ్యి రక్తం కారుతుంది. హనుమంతుడు ఒక్క ఉదుటను లంఘించి పిడికిలితో లంకిని గుండె మీద కుత్తాడు. ఆ ముష్టిఘాతకంతో లంకిని దిమ్మ తిరిగి పడిపోయింది. లంకిని తేరుకొని ఆంజనేయునికి నమస్కరించి, ఎప్పుడైతే నేను ఇలా కూలబడిపోతానో ఆనాటితో లంకకు వినాశన కాలం పడుతుందని నాకు బ్రహ్మ చెప్పాడు. శాపం వల్ల నేను క్షుద్ర దేవతగా ఇలా లంకా నగరాన్ని ఇన్నేళ్లుగా కాపలా కాస్తూ వచ్చాను. నేను వెళ్ళిపోతున్నాను, ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి గంధర్వ స్త్రీ రూపంతో ఆకాశానికి ఎగిరి అంతర్ధానమైంది. హనుమంతుడు లంకా నగరం ప్రవేశించాడు. మణిద్వీపాలతో ఎత్తైన సౌదాలతో కన్నులు మిరుమిట్లు గొలుపుతున్న లంకా వైభవానికి ఆశ్చర్యపోయాడు. హనుమంతుడు సూక్ష్మ రూపంతో సీత కోసం నగరమంతా వెతికాడు. రావణాసురుడి అంతఃపుర భవనాలన్నీ వెతికాడు. మండోదరిని సీత అనుకొని భ్రమపడి తన పొరపాటును గ్రహించాడు. జాడ ఎక్కడా లేదు. అలా వెతుకుతూ అశోకవనం చేరుకున్నాడు. అక్కడ రామనామస్మరణం విన్నాడు. ఒక చంద్రశిలా నిర్మిత మంటపంలో సీత రాముని తలుస్తూ శోకిస్తూ ఉంది. ఆ మంటపం చుట్టూరా పెద్ద బళ్ళాలు, కత్తులు మొదలైన ఆయుధాలు పట్టుకుని రాక్షస స్త్రీలు కాపలా ఉన్నారు. మంటపం చేరవనే ఉన్న సింసుపావు వృక్షం ఎక్కి హనుమంతుడు కొమ్మల మాటను కూర్చొని చూస్తున్నాడు. మంటపం నుండి వచ్చి పక్కన ఉన్న అశోక చెట్టు కింద కూర్చుంది. రావణుడు వాయువేగంగా అశోకవనంలోనికి వస్తున్నాడు. అతని వెనుక దేవ, గంధర్వ, నాగ, యక్ష, రాక్షస, మానవ సుందరీమణులు గుంపులు గుంపులుగా అతడి వైభవాన్ని కీర్తిస్తూ వస్తున్నారు. రావణుడు అశోక వృక్షం దగ్గరికి వచ్చి, ఓ సీత, ఇప్పటికైనా నా మాట విను. క్షుద్ర మానవుడైన రాముణ్ణి నమ్ముకోకు. వాడు లంకకు చేరుకోగలడనేది కల్లా అన్నాడు. సీత ఒక గడ్డి పరకను పెరికి దానితోనే, ఓ రావణ, నీ ప్రగల్భానికి బలో వైభవానికి నేను లొంగుతాననేది కల్లా. నీవు దొంగవు. నిన్ను శిక్షించడం రాజైన రాముడికి కర్తవ్యం. దశకంఠ శోషగా వాగకు. రాముడు నిన్ను పరిమార్చక ముందే నీ ముచ్చటలన్నీ తీర్చుకో. అంతఃపురానికి వెళ్ళు. త్వరలోనే నీకు అంతఃకాలం అన్నది. రావణుడు మాటలకు పెద్దగా నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాను అన్నాడు. అలా చెయ్యవు. నా అంతట నేను నీకు లొంగుతానని అనుకుంటున్నావు. రాముడి భార్య రావణుడి ప్రతాప వైభవాలను చూసి లోబడిపోయిందని అనిపించుకోవాలని నీ దురాకాంక్ష అన్నది సీత. అవును, మా రాక్షస వంటకు జరిగిన పరాభవానికి అదే సరియైన ప్రతీకారం. అదే నా పట్టుదల అన్నాడు రావణుడు. కాదు, నువ్వు రాముడిని ఎదుర్కొని జయించి నన్ను తీసుకురావాల్సింది. నువ్వు పిరికివాడవు, మాయలు పన్ని చోరవృత్తిని అవలంబించావు. రాముడు నిన్ను సంహరించాలి, అదే నా పట్టుదల అన్నది సీత. రావణుడు రుసరులాడుతూ వెళ్ళిపోయాడు. హనుమంతుడు రాక్షస స్త్రీలు లేని సమయం చూసి చెట్టు దిగి సీతకు రాముడి ఉంగరాన్ని ఇచ్చాడు. చుక్కలు తల పువ్వులుగా పెరిగిన తన విశ్వరూపం చూపించి తన వీపున కూర్చుంటే రాముడి దగ్గరకు చేరుస్తా అన్నాడు. అది సక్రమం కాదు. రాముడు రావణాసురుణ్ణి సంహరించి నన్ను విడిపించాలి. అంతవరకు సీత శోకంలోనే ఉంటుందని రాముడితో చెప్పు అని చెప్పి సీత తన పాపిటనున్న చూడామణిని తీసి రాముడికి ఇవ్వమని హనుమంతుడికి ఇచ్చింది. హనుమంతుడు తన రాక తెలియాలని సుందరమైన అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. చంపవచ్చిన జంబుమాలిని అక్షయుడిని, వేలాది రాక్షసుల్ని కూడా చంపేశాడు. రావణుడి పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మ పట్ల గౌరవంగా క్షణకాలం హనుమంతుడు ఆ అస్త్రానికి బద్ధుడై రావణుడికి ముఖాముఖి బుద్ధి చెప్పాలని కట్టుబడి రావణ సభకు వెళ్ళాడు. రావణుడు ఎత్తైన సింహాసనం మీద నుంచి కింద ఇనుప గొలుసులతో బందీగా ఉన్న హనుమంతుడిని వంగి పరిహాసంగా చూశాడు. హనుమంతుడి మేను పెంచి గొలుసులు తెంచుకొని రావణుడి తలతన్నే ఎత్తైన తన తోకను పెంచి చుట్టలు చుట్టుకొని దానిపై కూర్చున్నాడు. హనుమంతుడు, ఓ ఈ రావణ రాక్షసరాజా, నేను రాముడి దూతను. రాముడు కోతులనే మహావీరులుగా నడిపించి నీ లంకను ముట్టడించగల సమర్థుడైన మానవ శ్రేష్ఠుడు. బలముందని గర్వించకు. బలవంతమైన సర్పము చలిచీమల చేత ఏ విధంగా చచ్చిందో నీకు చెప్పనవసరం లేదు. సీతను రాముడికి అప్పగించి మన్నించమని వేడు అని చెప్పాడు. రావణుడికి పట్టరాని ఆగ్రహంతో కత్తి తీశాడు. విభీషణుడు రావణాసుడితో, దూతను చంపకూడదు, అది పౌరుషం అనిపించుకోదు అన్నాడు. రావణుడు, అలాగైతే ఈ వానరుడికి తోక పొగరు అడిగేలాగా గుడ్డలు చుట్టి చమురు పోసి కాల్చండి అని ఆజ్ఞాపించాడు. రాక్షస భటులు హనుమంతుడితో తోకకు గుడ్డలు చుట్టిన కొద్దీ తోక పెరుగుతూనే ఉంది. చమురు చాలలేదు, నిప్పంటించారు. హనుమంతుడు శరీరం పెంచి సింహనాదం చేసి చెంగున ఎగిరాడు. కాలుతున్న తోకను గిరగిరా తిప్పుతూ సౌదాల మించి దూకుతూ లంకా పట్టణాన్ని
అగ్నికి ఆహుతి చేశాడు. తనకి అగ్ని చల్లగా తోచింది. ఆర్పరానికి వీలు కాకుండా లంకా దహనం జరిగింది. రావణుడి అంతఃపురం సౌదాలు కూలిపోయాయి. మంటల్లో చాలామంది రాక్షసులు చచ్చారు. విభీషణుడి మందిరం మాత్రం చెక్కు చెదరలేదు. హనుమంతుడు అశోకవనంలో సీత క్షేమంగా ఉండటం చూసి రివ్వున ఎగిరి సముద్రంలో తోకను ముంచి మంటలార్పుకుని చూడామణ్ణి పట్టుకొని రాముడి ముందుకు వాలాడు. రాముడు చూడామణి చూసి సీతను చూసినట్లుగానే గుండెలకు హత్తుకున్నాడు. హనుమంతుడు అంతా చెప్పాడు. రాముడు హనుమంతుడిని ఆలింగనం చేసుకొని, హనుమ, నీవు చూసి రమ్మంటే కాల్చి వచ్చావన్నమాట. నీ వంటివాడు అండగా ఉండగా నేను సాధించలేదంటూ ఏది ఉండదు. సీతకు నాకు సంధానకర్తవై ఆనందం చేకూర్చిన నీవు బుద్ధిమంతుడవు, ఆనంద సంధాతవు, కీర్తివంతుడవుతావు అన్నాడు. రాముడు కోదండాన్ని ఎత్తి పట్టుకుని సీత చెప్పినట్లుగా రావణ సంహారానికి దీక్షాకంకణం కట్టుకున్నాడు. విభీషణుడు రావణుడికి సవతి తమ్ముడు. రాముడితో వైరం పెట్టుకోవద్దని సీతను సగౌరవంగా తీసుకెళ్లి రాముడికి అప్పగించాలని లంకా నగరాన్ని, లంకావాసుల్ని కాపాడమని చెప్పాడు. ఈ ఒక్కడి పట్టుదల మూర్ఖత్వం వల్ల రాక్షసుల కులానికే ముప్పు తేవటం అన్యాయం అని విభీషణుడు చెప్పిన దానికి రావణుడు మండిపడి, ఒరి పిరికి పందా, నువ్వు రాక్షస కులంలో తప్పు పుట్టావు. శూర్పణకు చేసిన పరాభవం రాక్షస జాతికంతటికి పరాభవం అని తెలుసుకో. నువ్వు కులద్రోహివి. వెంటనే లంక వదిలి వెళ్ళిపో. మళ్ళీ కనిపించావో నేను చిత్రవధ చేస్తాను అన్నాడు. విభీషణుడు తన అనుచరులతో లంక వదిలిపెట్టాడు. విభీషణుడిలాగే రావణాసుడి పట్టమహేషి మండోదరి కూడా భర్తకు హితవు చెప్పింది. నాదా, ముక్కు చెవులు కోసినందుకో, వరించమని అడిగినందుకో నీ చెల్లెలు అవమానం భరించలేకపోయినప్పుడు ఒంటరిదాన్ని అసహాయుల్ని బంగారాన్నో పశువునో పక్షిలాగో ఎత్తుకొచ్చినప్పుడు సీత ఎంత బాధపడి ఉంటుందో ఊహించావా? శూర్పణఖ ప్రతీకారంతో సీతను ఎత్తుకురమ్మన్నట్లే సీతకు జరిగిన అవమానానికి ఆమెకు ఇంకెంత కసి ఉంటుందో ఆలోచించు అన్నది. అవును మండోదరి, ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఏమైనా కానీ రావణాసుడు తలవంచడం అనేది లేదు. నీ భర్త పిరికిపంద కాదు. పిరికిమందు నూరిపోయకు. ఆ రావణుడు ఏం చేయగలడో నేను చూస్తాను అన్నాడు. ఎక్కడెక్కడి వనాల్లోని వానరులంతా చేరుకొని రాముడి సేనగా తయారయ్యారు. సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, సుహేషణుడు, జాంబవంతుడు మొదలైన ప్రముఖులంతా సేనా నాయకులై రాముడికి అండదండలుగా నిలిచారు. హనుమంతుడు రాముడి కార్యకర్తగా, అంగరక్షకుడుగా లంకపై దాడికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. హనుమంతుడు పర్వతాలు, కొండలు తెచ్చి సముద్రంలో వేశాడు. వానరులు పెద్ద పెద్ద బండలు, శిలలు ఎత్తుకొస్తున్నారు. చిన్న కోతులు రాళ్లు మోస్తున్నాయి. 100 యోజనాల పొడవున లంకకు సముద్రం మీద సేతు నిర్మాణం అతి వేగంగా, ఎంతో ఉత్సాహంతో ప్రారంభమైంది. నీలుడు సేతు నిర్మాణ పర్యవేక్షణంతా బాధ్యత తీసుకున్నాడు. విభీషణుడు ఆకాశ మార్గాన రాముడి శరణాగతుడై వచ్చాడు. రాముడు తనకి అభయమిచ్చి లంకకు రాజును చేస్తానని చెప్పాడు. అప్పటికప్పుడు సముద్ర జలాలతో అతన్ని లంకకు రాజుగా అభిషేకించాడు. రాముడు వారధి కట్టించి కోదండాన్ని, రామబాణాన్ని 2 చేతులతో పట్టుకొని వానర సేవలు వెంటరాగా ఇరుపక్కల లక్ష్మణుడు, హనుమంతుడు నడుస్తుండగా లంకను ముట్టడించడానికి బయలుదేరాడు. విభీషణుడు వారిని అనుసరించాడు. వేగులు రాముడు వానరసేమతో సముద్రం దాటి వస్తున్న వార్త చెప్పారు. రావణుడు చితుకుడయ్యాడు. ఒక వానరుడు వానరులను కూడగొట్టుకుని సముద్రం మీద 100 యోజనాల పొడవు వంతెనను కట్టి ముల్లోకాలను గడగడలాడించే రావణాసురుడైనటువంటి తనను కొట్టి తన సొత్తైన భార్యను తెచ్చుకున్నాడు అని అనిపించుకోవడమే. ఇది జరుగుతుందా? కట్టడం మాత్రం జరిగినంత మాత్రాన మిగతా 2 జరుగుతాయని భయపడ్డం దేనికి అని అనుకుంటున్న రాముడితో మంత్రి ప్రహస్తుడు శత్రువును దారిలోనే ఎదుర్కొని తుదముట్టించడం మంచిది అన్నాడు. రాముడు నవ్వి, మన కుంభకర్ణుడికి తగినంత ఆహారం దొరకడం లేదు. వాళ్ళు లంకకు రాని సాలగూటిలో చిక్కుకున్న ఈగల్లాగా నా తమ్ముడి ఆకలికి పనికొస్తారు అన్నాడు. రాముడు వానరసేనలతో వారిని దాటి లంకా తీరాన్ని చేరాడు. లంకా నగరం ఎత్తైన పర్వతం చివరంటూ నిర్మించబడింది. పర్వతాగ్రం మీద సౌధంలో రావణుడు ఉంటున్నాడు. ఆ సౌదాగ్రం నుంచి రామదండు విడిచిన తీరాన్ని చూశాడు. తీరం పొడవున్న చీమల బారులుగా వానరసేనలు వ్యూహాలు పన్నుతున్నారు. అంగదుడికి వీరావేశం వచ్చింది. రివ్వున ఎగిరి వెళ్ళి రావణుడికి సౌధం మీద వాలాడు.
ఓ రావణ, ఒకప్పుడు నిన్ను తోకతో చుట్టి విసిరేసిన వాలి కుమారుని నేను అంగదుణ్ణి. అప్పటి నుంచి నువ్వు మా తండ్రి పట్ల గౌరవ మర్యాదలతో మిత్రుడుగా ఉన్నావు గనుక చెబుతున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాముడితో వైరం మాను, శరణు వేడు. వానర మూకతో రాముడేం చేయగలడన్న ధీమాతో ఉండకు. వానరులెంతటి వారో నీకు మళ్ళీ చెప్పనవసరం లేదు అన్నాడు. రావణాసుడికి కోపం వచ్చి కత్తి ఎత్తాడు. అంగదుడు రావణుడి కిరీటాన్ని కాలితో తన్ని పడదోసి తిరిగి వానర సైన్యమున చోటుకి ఎగిరి వచ్చాడు. వానర సైన్యం విజృంభించి లంకా నగరాన్ని ముట్టడించి చికాకు పరుస్తుంటే రావణుడు కుంభకర్ణుని నిద్ర చెడగొట్టించి అతన్ని వెంటనే యుద్ధానికి వెళ్ళమన్నాడు. కుంభకర్ణుడు ఘోరమైన తపస్సు చేసినప్పుడు బ్రహ్మ సరస్వతి చేత అతని కోరిక తారుమారు చేయించాడు. 6 నెలల తిండి ఒకరోజు నిద్ర కోరుకోవాలనుకున్న కుంభకర్ణుడు 6 నెలల నిద్ర ఒకరోజు తిండి కోరుకున్నాడు. బ్రహ్మ అతనికి అలాగే వరమిచ్చాడు. 6 నెలల నిద్ర పూర్తి కాకపోతే కుంభకర్ణుడి శక్తి తగ్గిపోతుంది. అతడు రావణుడు చేసిన పనికి విసుక్కున్నాడు. అన్నకు వినయంగా హితబోధ కూడా చేశాడు. రావణుడు చేస్తే యుద్ధం చేయి, లేదా వెళ్ళి పడుకో అన్నాడు. నిద్ర చెడిన కోపంతో కుంభకర్ణుడు వానరులను పట్టుకొని తినసాగాడు. రామలక్ష్మణులు నిర్విరామంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో రాముడు కుంభకర్ణుని సంహరించాడు. ఆ తర్వాత యోధానుయోధులైన రాక్షస ప్రముఖులందరూ కూలిపోయారు. రావణుడి పెద్ద కొడుకు ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. రావణుడు అతని మీద పెద్ద ఆశ పెట్టుకుని ఉన్నాడు. మేఘాల్లోంచి యుద్ధం చేసేవాడవడం వల్ల మేఘనాథుడు అని పేరుంది అతనికి. ఇంద్రుని జయించి కట్టి తెచ్చి ఇంద్రజిత్తు అని అనిపించుకున్న మహావీరుడు. మంత్రతంత్రాలు నేర్చిన ఇంద్రజిత్తు జిత్తుల మారి మహామాయావి. 14 ఏళ్ళు బ్రహ్మచర్యంతో నిద్రాహారాలు లేకుండా కఠోర దీక్ష గడిపిన వాడి వల్లనే గాని మరెవరి వల్ల అతనికి ప్రాణభయం లేదు. ఇంద్రజిత్తు మాయాసీతను కల్పించి రాముడికి కనిపించేలాగా ముక్కలుగా నరికాడు. లక్ష్మణుడు అది అంతా మాయాజాలమని అన్నకు ధైర్యం చెప్పి గొప్పగా యుద్ధం చేశాడు. అలాగే రావణుడు విద్యుచ్ఛుత్రుడనే వాడి చేత రాముడి తలను తయారు చేయించి శూలానికి గుచ్చి సీతకు చూపించమని పంపాడు. దాన్ని చూసిన సీత ఇలాంటి చేతి పని కాకుండా రావణుడి అసలు తలలు తెగి నేల దొర్లే రోజు వచ్చిందిలే అని చెప్పింది. ఇంద్రజిత్తు మేఘాల్లో దాగి రామలక్ష్మణులపై నాగాస్త్రాన్ని వేశాడు. మంత్రుడు నాగులను నిర్మూలించి రామలక్ష్మణులను పాముల నుండి తప్పించాడు. సీతారాముల సేవలో 14 ఏళ్లు కఠోర దీక్ష గడిపిన లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు చావు రాసి ఉందని విభీషణుడు చెప్పాడు. లక్ష్మణుడు, విభీషణుడు, హనుమంతులు వెళ్ళి నల్లటి మేకపోతులను బలి చేస్తూ ఇంద్రజిత్తు చేస్తున్న హోమాన్ని ధ్వంసం చేశారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు. రావణుడు పాతాళలంకాధికారి అయిన మైరావుణ్ణి రామలక్ష్మణులను కాడికి బలి వేయమన్నాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులు మైరావణుడు తన మాయాజాలంతో ప్రతిమలను చేసి పాతాళలంకకు ఎత్తుకుపోయి కాళికాలయంలో బలికి సిద్ధంగా ఉంచాడు. మంత్రుడు పాతాళలంక చేరి ద్వారపాలకుడుగా ఉన్న మత్స్యవల్లభుడితో పోరాడుతుండగా సువర్చలాదేవి వారిద్దరూ తండ్రి కొడుకులవుతారని చెప్పి పోరు మాన్పించింది. హనుమంతుడు సూక్ష్మరూపంతో కాళికాలయంలో ప్రవేశించి రామలక్ష్మణులను భుజాల మీద ఎక్కించుకొని యువతలకు తెచ్చాడు. రామలక్ష్మణులు మైరావుడితో యుద్ధం చేశారు. రాముణ్ణి తన దైవంగా ఆరాధించే చంద్రసేనను మైరావణుడు చేర్చాడు. ఆమె వల్ల హనుమంతుడు మైరావుడి ప్రాణ రహస్యాన్ని తెలుసుకొని దాన్ని ధ్వంసం చేశాడు. మైరావణ్ణి రాముడు హతమార్చాడు. రాముడు చంద్రసేనకు ఆత్మతత్వాన్ని బోధించి మరుజన్మలో విష్ణువును పొందగలవని ఆశీర్వదించాడు. పాతాళలంకకు మత్స్యవల్లభుడిని అధిపతిని చేసి హనుమంతుడు రామలక్ష్మణులు భుజాల మీద మోసుకొని లంకకు వచ్చాడు. మాయోపాయాలన్నీ విఫలం కాగా రావణుడు ఉక్కు యోధుల్ని చతురంగ బలాన్ని పుట్టించే పాతాళ లంకాయాగాన్ని ప్రారంభించాడు. విభీషణుడు ఆ రహస్యాన్ని తెలుసుకొని దాన్ని భగ్నపరిచే ఉపాయం చెప్పాడు. అంగదుడు అదృశ్యకరణి విద్యా ప్రభావంతో వెళ్ళి మండోదరి జుట్టు పట్టి రావణుడి ఎదుట ఈడ్చుకెళ్ళాడు. రావణుడి దీక్ష భగ్నమై యాగం ధ్వంసమైంది. రావణుడు హతాశుడై చివరకు యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు కూడా మండోదరి సీతను రాముడికి అప్పజెప్పమని భర్తకు హితవు చెప్పింది. రావణుడే అని సింహగర్జన చేసి 10 గుర్రాలు పూంచిన రథం మీద రావణాసుడు యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రజిత్తు చంపిన లక్ష్మణుడిని చూడగానే అతడికి ఆగ్రహవేశం ముంచుకొచ్చింది. ఒకప్పుడు బంధ విమోచనకు మారు రూపంగా ఇంద్రుడి నుంచి తీసుకున్న శక్తి మహా ఆయుధాన్ని రావణుడు లక్ష్మణుడిపై వేశాడు. లక్ష్మణుడు పడిపోయాడు. హనుమంతుడు క్షణాల మీద హిమాలయ పర్వతాలకు వెళ్ళి సూర్యోదయంలోపే సంజీవిని తెచ్చి మూర్ఛ నుండి లక్ష్మణుడిని కాపాడాడు.
రామలక్ష్మణుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు దేవలోకం నుండి ఇంద్రుడు రాముడికి మాతలిని సారథిగా దివ్యరథాన్ని పంపాడు. రామారాములు భీషణ సంగ్రామంలో రాముడి తలలు తెగిపడి నేల మీద దొర్లుతుంటే తిరిగి తలలు మొలుస్తున్నాయి. అప్పుడు విభీషణుడు రాముడితో రావణుడి కడుపులో ఉన్న అమృత భాండం ఊడిపడేలాగా ఛేదించమని చెప్పాడు. రాముడు బ్రహ్మాస్త్రంతో ఆ పని చేశాడు. రావణుడు ఒంటి తలతో ఏకాకిగా నేలకూలాడు. ఈ విధంగా గుట్టుమట్లన్నీ చెప్పిన విభీషణుడి వల్ల ఇంటి గుట్టు లంకకు చేటు అనే సామెత వచ్చింది. రావణ సంహారంతో లంకా సామ్రాజ్యం పతనమై రాక్షస రాజ్యం అంతరించింది. విభీషణుడు లంకకు రాజైనాడు. రావణ కుంభకర్ణుల చావుతో జయ విజయుల రెండవ జన్మ ముగిసింది. అశోకవనం నుండి సీత వచ్చింది. రాముడు సీత, దుర్మార్గుడిని శిక్షించి రాజుగా నా కర్తవ్యం నేను నిర్వర్తించాను. నేను ఎలాగ స్వీకరించి అయోధ్యకు తీసుకువెళ్ళను. ఇక నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకోవచ్చు అని చెప్పాడు. సీత అక్కడున్న వారితో ఆజ్ఞాపిస్తున్నట్లుగా తన కోసం అగ్నిగుండాన్ని సిద్ధం చేయమని చెప్పింది. సీత రాముడి పాదాలపై దృష్టి నిలిపి భక్తితో నమస్కరించి అగ్నిలో దూకింది. అగ్నిగుండంలో జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి. ఆ జ్వాలల్లోంచి అగ్నిదేవుడు సీతను నవవికిత సీత పద్మంలాగా దోసిట ఎత్తి వచ్చి, రామ, సీత నిప్పులాంటిది, పావని, స్వీకరించు అని చెప్పాడు. అదే సమయంలో స్వర్గం నుండి దశరథుడు విమానంలో అందరికీ కనిపించి, నాయనా రామచంద్ర, అగ్ని పరీక్షలో సీత పవిత్రురాలని నిరూపణ అయింది. ఇకతో అయోధ్యకు వెళ్ళి రాజ్యపాలన చెయ్యి అని కుమారుని ప్రేమతో ఆదేశించాడు. రాముడు ఎందరు ఎక్కినా నిండని పుష్పక విమానంలో అందరితో అయోధ్యకి చేరాడు. రాముడు పట్టాభిషిక్తుడై లక్ష్మణ భరత శత్రుఘ్నుల అండదండలతో రాజ్యాన్ని చక్కదిద్ది ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేస్తూ ఉండగా ప్రజలు అన్ని విధాలా ఆనందిస్తున్నారు. ఒకనాడు పల్లెటూరి బ్రాహ్మణుడు ఒకడు తన 5 ఏళ్ల కొడుకు శవం తెచ్చి రాజద్వారం దగ్గర నిలబడి ఏడవడం మొదలుపెట్టాడు. తనకున్న ఒకే కొడుకు అకాల మరణం పొందినందుకు ఏడుస్తూ ఆ బ్రాహ్మణుడు రాజు సరిగా పాలిస్తే ఇలాంటి అకాల మరణాలు ఉండవని, ఇన్నాళ్లకు ఇక్షాకుల పరిపాలనలో రాముడి హయాంలో దేశం దిక్కుమాలదైందని అన్నాడు. రాముడు ఈ సంగతి తెలుసుకొని చాలా చింతించి తన మంత్రులను వశిష్ఠుని మొదలైన బ్రాహ్మణులను పిలిపించి వారితో బ్రాహ్మణ బాలుడి అకాల మరణం గురించి చెప్పాడు. శంభుడు అనే ఒక శూద్రుడు గొప్ప తపస్సు చేస్తున్నాడని, అది యుగధర్మానికి విరుద్ధమని, అందుకే ఆ బాలుడు చనిపోయాడని నారదుడు రాముడితో అన్నాడు. రాముడు లక్ష్మణ్తో, నువ్వు వెళ్ళి ఆ బ్రాహ్మణ్ణి ఓదార్చి ఆ బాలుడి కళేబరాన్ని తైల భాండారంలో భద్రంగా ఉంచు అన్నాడు. తరువాత అతను ఆయుధాలు తీసుకుని పుష్పకం ఎక్కి పడమర, ఉత్తరము, తూర్పు గాలించి చివరకు దక్షిణ దిక్కున ఒక సరస్సులో తలకిందులుగా తపస్సు చేస్తున్న మనిషిని ఒకరిని చూశాడు. రాముడు పుష్పకం దిగి తన కత్తి దూసి శంభుణ్ణి తల నరికాడు. శంభునికి తల కళ్ళు విప్పి ఆనందంగా రాముని చూసి, రాఘవ, మరణమన్నది ఏదో ఒకలాగా తప్పనిది. నీవు నిమిత్త మాత్రుడివి. వర్ణాశ్రమ ధర్మాలకు కట్టుబడి ఉన్న వివిధ వర్గాలతో కూడిన ప్రజలకు నువ్వు రాజువి. రాజు ప్రజాసేవకుడు. ఆ ధర్మాన్ని నిర్వర్తించావు. నువ్వు విచారించవలసిన పని లేదు. నిన్నెటువంటి పాతకము అంటదు. నేను కులానికి వృత్తికి అతీతుడైన యోగిని. విష్ణు సామ్రాజ్యాన్ని పొందుతున్నాను అని చెప్పి కళ్ళు మూసింది. శంభుని భార్య కపిల రాముడితో, సీతాపతి, రాజధర్మ నిర్వహణలో మున్ముందు నువ్వు ఎదుర్కోవలసి ఉన్న కఠోర పరీక్షలకు ఇది నాంది. నేను నా భర్తతో సంతోషంగా వెళ్తున్నాను. దృఢచిత్తుడవై కర్తవ్య పాలన చెయ్యి అని చెప్పి భర్తతో చితిపైన సహగమనం చేసింది. రాముడు తిరిగి వస్తున్న దారిలో ఒక గుడ్లగూబకు చెందిన చెట్టు తొర్రను దురాక్రమణ చేసిన గద్దను శిక్షిస్తున్నట్లుగా దాని తల మీద చేత్తో తట్టాడు. ఆ వెంటనే గద్ద రూపం పోయి బ్రహ్మదత్తుడనే రాజు శాప విమోచనం పొంది వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు రాముడి కొలువుకు వచ్చి తనను అవమానించిన శకుంతుడు అనే రాజును వధించవలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పటికప్పుడే రాముడు గురువు ఆనతిని తలదాల్చి శంకుణ్ణి వధించడానికి బయలుదేరాడు. హనుమంతుడి తల్లి అంజనాదేవి శంకునికి శరణిచ్చింది. హనుమంతుడి తల్లి మాట నిలబడడానికి రామబాణానికి ఎదురడ్డి రామనామం జపిస్తూ కన్నులు మూసి నిలబడ్డాడు. రాముడు విడిచిన బాణం హనుమంతుని హృదయంలో లీనమైపోయింది. ఇది చూసి విశ్వామిత్రుడు దురగ్రహం విడిచి శంకుణ్ణి దీవించి అక్కడి నుంచి వెళ్ళాడు. ఒక అర్ధరాత్రి రాముడి శయన మందిరం ముందు ఒక కుక్క న్యాయం కోసం ఆర్తనాదం చేసింది. రాముడు దిగ్గున వచ్చి రక్తం కారుతున్న దాని గాయాన్ని అదిమిపట్టాడు. కుక్క తాను కిందటి జన్మలో పూజారిగా ఉన్నందువల్ల కుక్కగా పుట్టానని, నిష్కారణంగా నన్ను కొట్టిన వాడిని పూజారిగా నియమించవలసిందని, అదే తగిన శిక్ష అని చెప్పింది.
దాని గాయం మాయమై సుఖంగా వెళ్ళిపోయింది. ఏ ప్రాణికి నొప్పి కలగకుండా చక్కగా రాజ్యపాలన జరుగుతున్న రామరాజ్యంలో రాయవాడి ఇంట ఉన్న భార్యను తెచ్చిపెట్టుకునేలాంటి సిగ్గుచేటు పని చేయడానికి రాజ్యమేలే రాముడిని కాను అనే ఒక అల్పుడి నోట మాట వెలువడింది. సీతను అరణ్యంలో వదిలి రమ్మని రాముడు లక్ష్మణ్తో చెప్పాడు. లక్ష్మణుడు ఆక్రోశంతో ఆవేశపడుతుంటే, లక్ష్మణ, ఒక అల్పుడు ఆడంబరంగా పలికిన మాట ఎంతో మంది మనసుల్లో దాగి ఉండొచ్చును కదా. రాజ్యం అంటే నేల కాదు, మనుషులు. భిన్న వర్గాలతో నిండిన ఆ ప్రజల్ని పరిపాలించడం అనేది కత్తి మీద నడక లాంటిది. స్వార్థానికి ఏమాత్రం తావులేదు. జనవాక్యాన్ని కర్తవ్యంగా ఎంచి గుండెను రాయి చేసుకోవలసిన రాజు నేను అని రాముడన్నాడు. మునిపత్నులతో ఆశ్రమంలో ముచ్చటగా గడపాలన్న నిండు చూలాలైన సీత కోరిక చెల్లించే నెపంతో లక్ష్మణుడు రథం మీద సీతను తీసుకెళ్లి కీకారణ్యంలో దిగి విడిచి వచ్చి, అయ్యో, ఆనాడు హనుమంతుడు సంజీవిని తెచ్చి నన్ను బ్రతికించింది ఎందుకా అని గుండెల విసేలాగా రోధించాడు. వాల్మీకి మహర్షి సీతను తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. సీత సుకుడు, లవుడు అనే అందమైన కవలను కన్నది. అయోధ్య రాజ్యంలో అనావృష్టి ఏర్పడింది. వర్షాలు సరిగా కురవక భూమి బీటలు బారింది. సీతావియోగంతో కుమిలిపోతున్న రాముడితో అశ్వమేధ యాగం చేయమని పెద్దలు ఆదేశించారు. బంగారంతో సీత విగ్రహాన్ని చేయించి పక్కనుంచుకుని రాముడు యాగదీక్ష పట్టాడు. లవకుశులు వాల్మీకి రచించిన రామాయణాన్ని గానం చేస్తూ అయోధ్యకు వచ్చారు. ముని బాలకుమార్ని చెప్పుకున్న వారిని చూసి రాముడు ముచ్చటపడి కౌగలించుకుని కానుకలిచ్చి పంపాడు. రఘువంశీయులకు తప్ప అన్యులకు పట్టడం శక్యం కాని అశ్వమేధ యాగాశ్వాన్ని లవకుశులు పట్టి కట్టేశారు. యాగాశ్వాన్ని విడిపించడానికి వచ్చిన శత్రుఘ్నుడు భరత లక్ష్మణులతో యుద్ధం చేసి వాళ్లను మూర్చపోయేలా చేసిన లవకుశులను రాముడు ఎదుర్కొన్నాడు. లవకుశులు తల్లి మీద ఆనపెట్టి బాణాలు వదిలారు. రాముడు మూర్చపోగా సీత వచ్చి పాదాలు పట్టి మేల్కొల్పింది. రాముడితో పాటు అంతా మూర్ఛ నుండి లేచారు. వాల్మీకి రాముడికి కుమారులను సీతను అప్పగించాడు. రాముడు సీతతో సింహాసనంపై కూర్చొని లవకుశులను తొడలపై కూర్చుండబెట్టుకుని వారిని యువరాజులుగా ప్రకటించాడు. తరువాత రాముడు సీత తన ఔన్నత్యానికి తగ్గట్లుగా అయోధ్య ప్రజల ముందు శపథం చేయవలసిందని చెప్పాడు. సీత అయోధ్య నగరం మధ్యలో నిలబడి ఆకాశాన్ని చూసి అయోధ్య రాజ్యంపై వర్షం కురవాలని పలికింది. మరో క్షణంలో ఆకాశంలో మబ్బులతో నిండిన అమృత జలధారలతో రాజ్యమంతటా వాన కురిసింది. ఆ తర్వాత సీత నేలను చూస్తూ, అమ్మ, రఘువంశ దీపకులైన కుమారులను తండ్రి అండ చేరుకున్నారు. నాకు కావాల్సింది ఇంకేమీ లేదు, నన్ను స్వీకరించు అన్నది. భూమి కంపించింది. భూమి 2 పాయలుగా చీలింది. దివ్యకాంతులు వెలువడ్డాయి. రత్నసింహాసనంపై భూదేవి మీదకు వచ్చి సీతను తన ఒడిలోనికి తీసుకుని భూమిలోనికి వెళ్ళిపోయింది. పుష్ప వర్షం కురిసింది. భూమి వెంటనే మూసుకుంది. రాముడు భూమిని చీలుస్తానని విల్లెక్కు పెట్టాడు. అప్పుడు ఆకాశవాణి, రామ, భూదేవిపై ఆగ్రహించడం మంచిది కాదు. సీత భూజాత, భూమిలోనికి వెళ్ళి నిజ నివాసం చేరింది అని పలికింది. రాముడు కుమారులను చూసుకుంటూ చాలా కాలం రాజ్యం చేశాక యమధర్మరాజు బ్రాహ్మణ వేషంతో వచ్చి దేవరహస్యం చెప్పవలసి ఉందని లక్ష్మణుడి ద్వారం దగ్గర కాపు ఉంచమని, ఎవరినైనా రాణించినట్లయితే లక్ష్మణుడికి మరణదండన పొందాలని రాముడితో చెప్పి ఒప్పించాడు. లక్ష్మణుడు ద్వార పాలన చేస్తున్నాడు. రాముడు నిజ రూపంతో కనిపించి రాముడితో అవతరించిన పని తీరిందని, వైకుంఠానికి విష్ణువుగా చేరవలసిందని చెప్పాడు. అదే సమయంలో దూర్వాసుడు వచ్చి తక్షణం రాముడిని చూడడానికి వెళ్ళనివ్వకపోతే రఘువంశాన్ని శపిస్తానన్నాడు. దూర్వాసుని లోపలికి వెళ్ళనిచ్చి లక్ష్మణుడు అలాగే వెళ్లి సరయూ నదిలో మునిగిపోయాడు. రాముడు లవకుశులను పట్టాభిషిక్తులను చేసి రాజ్యపాలన చేయించాడు. అది శ్రావణ మాసం. సరయూ నది నిండుగా ఉరకలెత్తి ప్రవహిస్తుంది. ఆనాడు పూర్ణిమ, చంద్రగ్రహణ పర్వదినం. మంగళ వాయిద్యాలు మోగుతుండగా భరత శత్రుఘ్నులు ఇరువైపులా అంటి పెట్టుకుని నడుస్తుండగా రాముడు సరయూ నదికి బయలుదేరాడు. అశేష ప్రజానీకం అనుసరించారు. రాముడు నదీ జలాల్లో ప్రవేశించాడు. వెనుకనే తమ్ముళ్ళు దిగారు. అప్పుడే గ్రహణం విడిపోయి నిండు చంద్రబింబం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆకాశం నుండి జలజల అఖండంగా పూలవాన కురిసింది. సామదేవ గాంధార హిందోళ రాగాలతో మేళవింపులతో వీణాధ్వనులు దిక్కులు మారుమోగుతుండగా వినిపించాయి. అంతటా వెన్నెల మరింత తెల్లగా వెలివిరిసింది. పూలవాన కురుస్తుంది. క్షీరసాగరంలాగా సరయూ నది పూలరాసులతో నిండిన ఉవ్వెత్తు కెరటాలతో వడివడిగా సాగింది. ఇంతకు ముందే క్షీరసాగరంలో లక్ష్మణుడు శేషతల్పంగా, సీత లక్ష్మిగా అమరి ఎదురు చూస్తూ ఉన్నారు. భరత శత్రుఘ్నులు శంకుచక్రాలు కాగా రామావతారం చాలించి విష్ణువు లక్ష్మి పాదాలొత్తగా శేషతల్పం పైన అలంకరించాడు.
మాయా మానుష విగ్రహుడైన ఉత్తమ మానవమూర్తిగా పితృప వాక్య పరిపాలనకై వనవాసం చేసి కార్యసాధకుడైన మానవ మాత్రుడిగా వానరులను కూడగట్టుకొని వారిని కట్టి అజేయుడినని విర్రవీగిన రావణుని రాక్షస పాలన అంతమొందించి సీతను తెచ్చి ఏకపత్ని వ్రతుడై ఆదర్శ పాలన చేసిన రాముని అవతారం విష్ణువు దశావతారాల్లో విశేషమైనదిగా కీర్తించబడింది. రామరాజ్యం ఆచందార్కం పేర్కొనబడుతుంది అని సూత మహర్షి రామావతారం ముగించి కృష్ణావతారం గురించి చెప్పడం ప్రారంభించాడు. ఒకానొకప్పుడు శివుడు తన భక్తులైన దానవ ప్రముఖుల్ని అవలీలగా విష్ణు వందన అంతమొందించడం చూసి అసహనంగా కనుబొమ్మలు ముడిచాడు. ఆ ముడి నుండి సహస్రుడనే ఘోరాకారుడు ఉద్భవించాడు. పొరలు పొరలుగా 1000 కవచాలు, అజేయ ప్రభావం గల కుండలాలు గల సహస్రకుడు ప్రళయ భీకర గర్జన చేసి, నేను తెలివిమాలిన రాక్షసమాతృని కాను, రుద్రాంశ సంభూతుణ్ణి, చేయగలవాడైతే ఆ విష్ణు నన్నేం చేయగలడో చేయమనండి అని లోకాలు దద్దరిల్లేలాగా అరిచి విజృంభించాడు. విష్ణువు నరనారాయణులనే జంట ఋషులుగా అవతరించారు. నరనారాయణులు సహస్ర కవచుని జయించగల శక్తి సాధనకు తపస్సు ప్రారంభించారు. ఇంద్రుడు వారి తపోభంగానికి అప్సరసల్ని పంపాడు. నారాయణుడు తన తొడ నుంచి ఊర్వశిని పుట్టించాడు. ఊర్వశి ముందు రంభాది అప్సరసలు వెలవెలపోయారు. ఇంద్రుడు నరనారాయణులను క్షమాపణ చెప్పుకొని ప్రణమిల్లాడు. నారాయణుడు ఊర్వశిని తీసుకుపోమన్నాడు. అప్సరసలతో కలిసి ఊర్వశి స్వర్గలోకం చేరింది. నారాయణుడు నరుడు ఒకరు తపస్సు చేస్తుంటే ఒకరు విల్లమ్ములు ధరించి సహస్ర కవచుడితో పోరాటం చేస్తూ అలాగే 1000 సంవత్సరాలు పొడిగి సాగిన యుద్ధంలో 999 సహస్రకుడి కవచాలను ఛేదించారు. సహస్రకుడు ఒకే కవచంతో పారిపోయి సూర్యుడిలో దాక్కున్నాడు. ప్రగల్భాలు పలికి చివరికి పారిపోయి దాక్కున్నాడు. పిరికి పంద, వీడి పని కృష్ణావతారంలో పట్టించాలి అని విష్ణువు నిశ్చయించుకున్నాడు. త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగంలో రాక్షసులు విపరీతంగా మనుషులై పుట్టి భూమికి బరువయ్యారు. భూదేవి విష్ణువుతో మొరపెట్టింది. విష్ణువు, దేవి కృష్ణావతారం ఎత్తి నీ ఆర్తి తొలగిస్తాను అని అభయమిచ్చాడు. ఆది కాలం నుంచి విష్ణువుకు ప్రబల శత్రువులైన కాలనేమి రాక్షసుడు కంసుడిగా పుట్టి మధురా నగరాన్ని పాలించే ఉగ్రసేనుడి కుమారుడని అనిపించుకున్నాడు. దేవాసుర యుద్ధంలో దానవ నాయకుడైన విష్ణువుతో పోరాడిన విప్రచిత్తి మగధ రాజ్యాన్నేలే జరాసంధుడై రాజులను తెచ్చి భైరవుడికి బలి ఇచ్చి అతి శ్రద్ధగా అర్పిస్తున్నాడు. కంసుడు జరాసంధుడి అల్లుడు. ఉగ్రసేనుడి తమ్ముడి కుమార్తె దేవకీదేవి. యశుదేవ వంశరాజైన వసుదేవుడితో వివాహం జరిగింది. కంసుడు వారిని రథం మీద తీసుకుపోతుండగా ఆకాశవాణి దేవకి 8వ సంతానం వల్ల కంసుడు చంపబడతాడు అని పలికింది. కంసుడు దేవకిని చంపకుండా వసుదేవుడు అడ్డుపడి ఆమె ప్రసవించే బిడ్డల్ని అప్పగిస్తానని కంసుడికి ఇచ్చిన మాట తప్పకుండా 6గురిని అప్పగించాడు. దేవకి 7వ గర్భాన విష్ణు వంశతో ఆదిశేషుడు పుట్టాడు. ఆ పిండాన్ని గోకులంలో ఉన్న వసుదేవుడి మరొక భార్య అయిన రోహిణి గర్భాన చేర్చి పిమ్మట నందగోపాలుడి భార్య యశోదకు కూతురుగా పుట్టమని యోగమాయ దేవిని విష్ణువు ఆదేశించాడు. 7వ గర్భం ప్రసవం కాకుండా అణగారిపోయింది. తర్వాత దేవకి 8వసారి గర్భం ధరించిన వెంటనే దేవకి వసుదేవుల్ని కంసుడు కారాగారంలో పెట్టాడు. అది శ్రావణ మాసం, కృష్ణపక్షం, అష్టమి ప్రవేశించింది. చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. నడిరాత్రి కావలి బట్టలు చావు నిద్ర ముంచుకొచ్చింది. దేవకి ప్రసవించింది. విష్ణువు కృష్ణుడిగా అవతరించాడు. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. విష్ణువు ఆదేశంతో వసుదేవుడు బిడ్డను యమునా నది దాటించి అదే సమయంలో గోకులంలో అందరినీ మాయ నిద్ర ఆవహించగా ఆ నిద్రలోనే ఆడపిల్లను ప్రసవించిన యశోద పక్కలో పిల్లవాడిని ఉంచి ప్రాణం లేనట్లు ఉన్న పిల్లను సంగ్రహించుకొని వెళ్ళాడు. చెరసాల చేరగానే దిక్కులు పిక్కటిల్లేలాగా ఆ శిశువు క్యారమని గగ్గోలు చేసింది. కంసుడు శిశువును వెదశాలపై కొట్టి చంపబోగా పైకెగిసి పక్కపక్క నవ్వుతూ, ఓరి కంస, నిన్ను చంపేవాడు క్షేమంగా ఉన్నాడులే అని చెబుతూ దుర్గాదేవిగా కనిపించి అంతర్ధానమైంది. కంసుడు భయంతో ఆగ్రహంతో దేవకి వసుదేవుల ఎదుట వారి 6గురు బిడ్డలను చంపేశాడు. గోకులంలో కృష్ణుడు పుట్టినందుకు కృష్ణాష్టమి, గోకులాష్టమిగా వేడుకలు జరిగాయి. అంతకుముందే కృష్ణుడికి అన్నగా రోహిణికి బలరాముడు పుట్టాడు.
నారదుడు కంసుడి దగ్గరికి వచ్చి, కంస, నువ్వు ఉగ్రసేనుడి కుమారుడు కావు, కాలనేమి. నిన్ను చంపాలని పుట్టిన విష్ణువు ఎక్కడో ఉన్నాడని వింటిం కదా, నీ పిలుపు కోసం రాక్షసులు ఎదురు చూస్తున్నారు అని హెచ్చరించి వెళ్ళాడు. ఉగ్రసేనుడితో వివాహమై విరహంతో ఉన్న ఉగ్రసేనుడి రాణిని ఒక రాక్షసుడు ఉగ్రసేనుడి రూపంతో వెళ్ళి మోసపుచ్చినప్పుడు కాలనేమి ఆమె గర్భంలో ప్రవేశించి కంసుడిగా పుట్టాడు. కంసుడు ఉగ్రసేనుడి కారాగారంలో వేయించి సింహాసనం ఆక్రమించాడు. రాక్షసులందరినీ చేరదీసుకున్నాడు. పసివాళ్లను చంపమని పూతన రక్కసిని పంపాడు. ఊరూరా పసిపిల్లని చంపుతూ మానవకాంత రూపంలో వెళ్ళి పాలియే వచ్చిన దాని ప్రాణాలను పీల్చి చంపాడు. సుడిగాలిలా ఆకాశాన్ని ఎత్తుకుపోయిన తృణావర్తుణ్ణి బండగా విరుచుకుపడాలని చూసి శటకాసుడిని చిన్నారి కృష్ణుడు చంపాడు. యశోద కృష్ణుడిని తను కన్న ముద్దుల పట్టిగా అల్లారు ముద్దుగా చూసుకొని మురిసిపోతూ ఉంది. బాలకృష్ణుడు అల్లరివాడై చిలిపి పనులతో ఇంటింటా వెన్న దొంగిలించాడు. అనేక అద్భుతాలు చూపించాడు. కృష్ణులీలలు గోకులంలో అందరూ సంతోషంగా చూస్తూ ఉన్నారు. యశోద కృష్ణుడిని రోలి కట్టితే ఈడ్చుకు వెళ్ళి 2 మహావృక్షాల నడుము నుంచి లాగాడు. వృక్షాలు కూకటి వేళ్లతో కూలి గంధర్వుల శాపముక్తి పొందారు. మన్ను తిన్నాడని నోరు చూపగా ఆవులించి యశోదకు విశ్వరూపం చూపించాడు. కాళీయ మహాసర్పం పడగల మీద తాండవం చేసి మర్దన చేశాడు. గోకులంలోని వారంతా బృందావనానికి వలసపోయినప్పుడు గోవర్ధన పర్వతాన్ని పూజించినందుకు దేవేంద్రుడు అలిగి పిడుగుల జడివాన కురిపించగా వీరితో గోవర్ధనగిరిని ఎత్తి గొడుగు పట్టి గోవులను గోజనాన్ని కాపాడి ఇంద్రుని గర్వాన్ని అణిచాడు. వేణుగోపాలుడే ఆలమందను కాచాడు. మురళీగానంతో గోవుల్ని గోపికల్ని బృందావనాన్ని పరవశింపజేశాడు. మారు రూపాలతో వచ్చిన అనేక మంది రాక్షసుల్ని హతమార్చాడు. బలరాముడు కొందరిని తుదముట్టించాడు. కృష్ణ బలరాముల్ని చంపడానికి కంసుడు ధనుర్యాగం మిషతో మధురా నగరానికి రప్పించాడు. చంపాలని పన్నిన పన్నాగాలన్నింటినీ బలయూధులిద్దరూ చిత్తు చేశారు. కృష్ణుడు కంసుడిని గద్దె నుండి చుట్టుపట్టి ఈడ్చి ముష్టిఘాతకంతో చంపాడు. దేవకి వసుదేవుల్ని ఉగ్రసేనుణ్ణి సంకెళ్ల నుండి విడిపించి ఉగ్రసేనుని సింహాసనంపై నిలిపాడు. కృష్ణ బలరాములు యువకులైన యదువంశంలో నాయకులయ్యారు. తన కుమార్తెలైన అస్థి ప్రాప్తులను విధవలుగా చేసినందుకు జరాసంధుడు కృష్ణుడిపై పగపట్టాడు. 23 అక్షోహిణులను సైన్యంతో మధురను ముట్టడించాడు. కృష్ణుడు జరాసంధుడిని ఓడించి ప్రాణాలతో విడిచి తరిమికొట్టాడు. యువనేచ్చర్లకు రాజైన కాలయమ రాక్షసుని జరాసంధుడు కృష్ణుని మీదకు ఉసిగొల్పాడు. కృష్ణుడు కాలయముడికి దొరక్కండా పరిగెత్తి ముకుచుకుందుడు నిద్రిస్తున్న గుహలో జొరబడి దాక్కున్నాడు. ముచికుందుడు ఇక్షాకుల నాటి మాదాంత కుమారుడైన గొప్ప రాజు. యుద్ధాల్లో దేవతలకు గొప్ప సహాయం చేశాడు. దేవతలు వరం కోరుకోమనగా మోక్షాన్ని కోరాడు. ద్వాపర యుగంలో కృష్ణుడు దర్శనం అనంతరం సిద్ధిస్తుందని దేవతలు చెప్పగా అంతవరకు నిద్రాభంగం చేసిన వారు తను చూడగానే భస్మం కావాలని కోరుకోయముడు కుచించుకుని కృష్ణుడు అనుకున్నాడు. నిద్రాభంగమైన ముచికుందుడు తీక్షణంగా చూసరికి కాలవనుడు బూడిదయ్యాడు. కృష్ణుడు ముచికుందుడికి దర్శనమిచ్చి బద్రికాశ్రమం చేరుకొని తపస్సు చేశాక మోక్షం సిద్ధిస్తుందని చెప్పాడు. జయ విజయులు వారి 3 జన్మగా కృష్ణుని శత్రువులుగా శిశుపాలుడు దంతవక్రుడుగా పుట్టారు. చేది దేశానికి రాజైన దమఘోషుడికి కుమారుడుగా శిశుపాలుడు 4 చేతులతో 3 కన్నులతో పుట్టాడు. ఎవరు ఎత్తుకున్నప్పుడు 3వ కన్ను 2 చేతులు మాయమవుతాయో అతని చేతనే చంపబడతారని ఆకాశవాణి చెప్పింది. శిశుపాలుడి తల్లి స్వాతి వచ్చిన వారందరికీ పిల్లవాడిని ఎత్తుకోమని ఇస్తుండేది. కృష్ణ బలరాములకు స్వాతి అత్త అవుతుంది. వారికి ఇచ్చింది. కృష్ణుడు ఎత్తుకోగానే పిల్లవాడు సాధారణ రూపుడయ్యాడు. శిశుపాలుడి 100 తప్పుల వరకు విడిచిపుచ్చమని స్వాతి అత్త అర్థించింది. కృష్ణుడు అలాగని ఆమెకు మాట ఇచ్చాడు. శిశుపాలుడు రాజై జరాసంధుడితో చేరి అత్యాచారాలు అపరాధాలు చేస్తూ వచ్చాడు. అతడికి తమ్ముడు దంతవక్రుడు తోడయ్యాడు. జరాసంధుడు మాటిమాటికి మధురా నగరంపై దాడి చేస్తుంటే కృష్ణుడు పలుమార్లు ఓడించి తరిమి కొట్టి దుర్మార్గులైన రాజులందరినో కడదేర్చాడు. కృష్ణుడు సముద్రుని చోటు అడిగి సముద్రం మధ్యంలో విశ్వకర్మ చేత సురక్షితమైన ద్వారకా నగరాన్ని వైభవపేతంగా నిర్మింపజేసిన తన వారందరినీ ద్వారకకు తరలించాడు. జరాసంధుడు చివరగా శిశుపాలుడు దంతవక్రుడు ప్రౌఢుడు సాలుడు మొదలైన తన అనునాయులైన రాజులందరినీ కూడగట్టుకుని మధురను ముట్టడించాడు. అంతకుముందే యాదవుల్ని మధురా ప్రజలను ద్వారకను పంపించిన కృష్ణుడు బలరాములు ప్రవర్షగిరికి చేరుకొని శిఖరాగ్రాన్ని అధిరోహించారు. జరాసంధుడు ప్రవర్షగిరి చుట్టూరా మంటలు పెట్టి గిరిని కాల్చారు.
కృష్ణ బలరాములు ఆకాశ మార్గాన ద్వారకకు సురక్షితంగా చేరుకున్నారు. జరాసంధుడు, శిశుపాలుడు, కృష్ణ బలరాములు దగ్ధమై ఉంటారని పొంగిపోతూ వెళ్తుంటే ద్వారక నుండి కృష్ణుడు పూరించిన శంఖధ్వని విని తెల్లమొహాలతో ఒకరినొకరు చూసుకున్నారు. శిశుపాలుడు అక్కసు కొద్దీ మధురా నగరానికి నిప్పు పెట్టి కాల్చాడు. జరాసంధుడు నౌకల మీద ద్వారకను ముట్టడించాలని సైన్యాలను పంపాడు. పెను తుఫాన్లో చిక్కుకొని నౌకలు మునిగిపోయాయి. జరాసంధుడు ఈవలి సముద్రం ఒడ్డున కెరటాల్లో విజృంభించి చూస్తుండగా తాత అన్న కృష్ణుడి పిలుపు పకపక నవ్వు వినిపించింది. సముద్రం మధ్యలో ఒక గట్టు మీద నిల్చొని నవ్వుతున్న కృష్ణుడు కనిపించాడు. జరాసంధ, ఇప్పుడు నువ్వేమి చేయలేవు. ద్వారకకు సముద్రుడు నిన్ను చేరనివ్వడు. నీకు నా చేతిలో చచ్చే అదృష్టం లేదు. నీవు సమబలుడైన వాడి చేత చస్తావు. కొంతకాలం గడిచాక మళ్ళీ పునర్దర్శనం వెళ్ళు అన్నాడు కృష్ణుడు. విదర్భరాజైన భీష్ముడికి కుమార్తెగా లక్ష్మీ రుక్మిణిగా పుట్టింది. బాలప్రాయం నుంచి కృష్ణుడే తన నాథుడని చెప్పుకునేది. అటువంటి రుక్మిణి కృష్ణుని శత్రువర్గంలో చేరి చెల్లెలికి శిశుపాలుడితో వివాహం చేయడానికి సర్వసన్నాలు చేశాడు. ఆ వివాహం తప్పించి తన్ను చేపట్టి రక్షించమని రుక్మిణి కృష్ణుడికి కబురు పంపింది. పెళ్లికి ముందు రుక్మిణి దుర్గను పూజించి ఆలయం నుంచి వస్తుండగా కృష్ణుడు రుక్మిణి చేయి పట్టి 4 గుర్రాలు పూల్చిన తన రథం మీదకి ఎక్కించుకున్నాడు. రుక్కి శిశుపాల జరాసంధులతో ఎదుర్కొన్నాడు. బలరాముడు యాదవ వీరులతో వెనుకనే వచ్చి తమ్ముడితో కలిశాడు. కృష్ణుడు శిశుపాలను తరిమి కొట్టాడు. బలరాముడు జరాసంధుని ఓడించి తరిమేశాడు. శత్రురాజులందరినీ కృష్ణ బలరాములు చిందరవందర చేశారు. కృష్ణుడు విజయశంఖం పూరించి రుక్మిణిని రథం మీద ఎత్తుకుపోతుంటే వెంట తలవడివిన రుక్మికి ఓడించి జుట్టు మీసం కొరిగించి పరాభవించి విడిచిపెట్టాడు. రుక్కి తల ఎత్తుకొని మరెప్పుడూ కృష్ణుని జోలికి పోలేదు. క్షత్రియవీరుడికి తగిన రాక్షస వివాహంగా ఎత్తుకు వచ్చిన రుక్మిణి కళ్యాణం కృష్ణుడితో ద్వారకలో ఎంతో వైభవంగా జరిగింది. తర్వాత కృష్ణుడు నీలాపనింద తొలగించుకోవడానికి అరణ్యం పట్టి గుహలో జాంబవతితో యుద్ధం చేసి శమంతకమణి తెచ్చి సత్రాజిత్తుడికి ఇచ్చి భూదేవి అంశగా గల అతని కుమార్తె సత్యభామను వివాహం చేసుకున్నాడు. తర్వాత జాంబవతిని మిత్రవింద, కాళింది, లక్ష్మణ, భద్ర, నాగ్నజ్యోతిని వివాహం చేసుకొని అష్టమహిమలతో అష్టసిద్ధులు గల యోగ పురుషుడిలాగా అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ద్వారక రాజధానిగా యాదవులకు ప్రధాన నాయకుడై వెలుగొందుతున్నాడు. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం, మరిన్ని మంచి టేస్టీ వంటల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.